నన్ను ఇన్వైట్ చేశాడనమాట. ఎట్లాంటి ఇన్విటేషన్ చేశాడంటే, "పరశురామ్ నువ్వు ఏదైతే ఆపర్చునిటీలో ఉన్నావో రైట్" అంటే నేను చెప్పాననమాట. సో అండ్ సో ఆపర్చునిటీ ద్వారా నేను అండర్ ద మెంటర్‌షిప్ ఆఫ్ దిస్ కాలేజ్ అని జెప్పేసి కొద్దిగా నా గురించి చెప్పాను. చెప్పిన తర్వాత అతను నన్నేంటంటే, "సరే పరశురామ్, నువ్వేదైతే చేస్తున్నావో దానికి సంబంధించి నా దగ్గర చానా నాలెడ్జ్ ఉంది. నేను దాని గురించి నీతో షేర్ చేస్తానని" చెప్పి నాతో వచ్చి చెప్పడం జరిగిందనమాట. సో, ఆహ్, చెప్పిన తర్వాత అతనొచ్చి మా ఇంట్లో దాదాపు ఒక 1 ½ అవర్ ఉన్నాడు. ఈ 1 ½ అవర్‌లో నాకు తెలియకుండా నన్ను ఆవహించేసాడనమాట. ఆవహించడం అంటే ఐడియా ఉందా మీకు? హిప్నటైజ్ చేయడం, ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం అట్లాగా చేశాడన్నట్టు. సో, నేనేం చేశానంటే కొంచెం సేపు అంటే మనకు మైండ్‌లో కాన్షియస్‌నెస్, అన్‌కాన్షియస్‌నెస్ ఉంటది గదా! కాన్షియస్‌గా నేను ఒకటి ఫీల్ అవుతున్నాను. అన్‌కాన్షియస్‌గా ఇంకోటి ఫీల్ అవుతున్నాననమాట. అంటే మనల్ని ఎన్‌కౌంటర్ చేసే పీపుల్ ఎలా ఉంటారంటే, కొన్ని రకాల ముసుగులేసుకొని వస్తారనమాట. మనకు గూడా అది అంత ఈజీగా ఫైండ్ ఔట్ చేయడం కష్టమవుతది. అట్లాంటి వ్యక్తి నా దగ్గరకొచ్చి ఈ ఎట్లా చెప్పాడు అంటే, నా దాని గురించి చెప్తానని చెప్పి, అతనేం చేశాడంటే మెల్లిగా ఆయన దాంట్లోకి లాగాడనమాట నన్ను. ఎట్లా లాగాడంటే లిటరల్‌గా పెద్ద వల ఏసాడు నా పైన. ఇప్పుడు పావురాలని పట్టుకోవడానికి వలలు వాడతారు చూసినారా? అట్లాగా నా మీద ఒక వల ఏసాడు. రైట్? సో, నేనేం చేశానంటే వితిన్ షార్ట్ టైమ్ ఆ వలలో చిక్కుకోకుండా నేను ఆయన మీద పెద్ద ఏమంటారు అగ్నిపర్వతం ఏసాననమాట. ఆయన నా మీద వలేయడానికి ట్రై చేసాడు. ఆ వల ఆ వల ఎటు అంటే అసలు వితిన్ స్పాన్ ఆఫ్ టైమ్‌లో అది మొత్తం తగలబడిపోయిందనమాట. ఇదంతా అవ్వడానికి కారణం ఏంటంటే, నేను ఈ ఆపర్చునిటీని 100% అర్థం చేసుకున్నాను ఫస్ట్. ఒక్కసారి అర్థమైన తర్వాత మళ్ళీ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ చాలామంది ఎందుకు డీవియేట్ అవుతారు? ఎందుకు వేరే వేరే బిజినెస్‌లోకి మళ్ళీ ఆహ్, డైవర్ట్ అయిపోతారు అంటే, అందులో ప్రాబ్లమ్ ఏముంటదంటే ఫస్ట్ థింగ్ మనుషుల్లో 2 రకాలుంటారు. ఒకరు స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు. ఇంకోళ్ళు వీక్ మైండ్ సెట్ ఉండేవాళ్ళనమాట. స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్నోళ్ళకు ఒక విషయం ఒక్కసారి క్లియర్‌గా అర్థమైందంటే వాళ్ళు దాన్ని దూరదృష్టితో చూస్తారనమాట. ఏదో షార్ట్ టర్మ్ థింకింగ్‌లో ఉండరన్నట్టు వాళ్ళు. అంటే నేను నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత ఎలా ఉండాలి నా లైఫ్? నెక్స్ట్ 20 ఇయర్స్ తర్వాత ఎలా ఉండాలి? నెక్స్ట్ జనరేషన్‌కి నా లైఫ్ ఎలా ఉండాలి? అనే ఒక మైండ్ సెట్ తోటి పీపుల్ ఉంటారనమాట. ఓకే. వీక్ మైండ్ సెట్ ఏంటంటే షార్ట్ కట్స్ చూస్తారనమాట. ఎంతసేపున్నా నేను ఇక్కడ 10,000 పెడతాను. నాకు 20,000 వస్తదా? లేకపోతే ఇక్కడ 10,000 ఒక రూ. 1,00,000 పెడతాను. 10,00,000 వస్తదా? ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు ఉంటారనమాట. సో, నేను ఒక్కసారి ఈ ఆపర్చునిటీని డీప్‌గా అర్థం చేసుకొని, దాంట్లో ఉన్నటువంటి ఆహ్, దానికున్నటువంటి ఏమంటారు ఫండమెంటల్స్ బాగా అర్థం చేసుకున్నాననమాట. చానా డీప్ లెవెల్‌గా క్షుణ్ణంగా దాన్ని టైం తీసుకొని, డీటెయిల్డ్‌గా అర్థం చేసుకొని టైం తీసుకున్నాను. ఫస్ట్ థింగ్ ఏందంటే, ఈ ఆపర్చునిటీని ఏదో ఆదరాబాదరగా జాయిన్ అయిపోలేదు. మా మెంటర్స్ కూడా మమ్మల్ని అట్లాగా పంపించలేదన్నమాట. చానా ఎడ్యుకేట్ చేశారన్నమాట. జస్ట్ లైక్ దట్ వచ్చేసేయి నీకు రేపు పొద్దున్నే సక్సెస్ వస్తది అలా చెప్పలేదు. డెఫినిట్‌గా ఈ బిజినెస్‌కి ఒక ప్రాసెస్ ఉంటది. ఆ ప్రాసెస్ ప్రకారంగా నువ్వు ఈ విధంగా వర్క్ చేస్తే లైఫ్‌లో చానా అంటే లైక్ జనరేషన్స్‌ని మార్చే అవకాశం ఉంటది అని చెప్పేసి, వాళ్ళు నాకు చానా బాగా ఎడ్యుకేషన్ ఇచ్చారన్నమాట. రైట్? సో, ఈ ఆపర్చునిటీ చూసిన తర్వాత నేను మా మెంటర్స్‌ని ఎట్లా అంటే లైక్ వాళ్ళ ప్రతి పాయింట్‌ని అబ్జర్వ్ చేశానన్నమాట. వాళ్ళు చెప్పే ఒక్కొక్క వర్డ్ గావచ్చు, వాళ్ళ బిహేవియర్ గావచ్చు, వాళ్ళ లైఫ్‌ని చూసే ఒక కోణం అంటే ఏ ఏ దృక్పథంతో చూస్తారు లైఫ్‌ని, ఇట్లాంటియన్నీ గూడా చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేశానన్నమాట. ఎట్లా అబ్జర్వ్ చేశాను అంటే వాళ్ళు ప్రతి పాయింట్‌లో నాకు ఇప్పుడు మనకు అందరము ఆల్‌మోస్ట్ 18 ప్లస్ ఉన్నాము. ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నాడు అనేది అట్‌లీస్ట్ అర్థం చేసుకునే కామన్ సెన్స్ మనందరికుంటది. సో, అతను మనల్ని ఆహ్, అంటే అన్ని విధాలుగా గ్రో చేయాలని చూస్తున్నాడా? లేకపోతే స్వార్థపరంగా గ్రో చేయాలని చూస్తున్నాడా? అనేది మనం అర్థం చేసుకోగలుగుతాము. కొంతమంది లైక్ జనరల్‌గానే ఇట్లా నేచురల్‌గా ఎవరేది చెప్తే అది నమ్మేసి ఉట్టిగానే డైవర్ట్ అయిపోతా ఉంటారు. అట్లాంటి వాళ్ళకు ఆ డిఫరెన్షియేషన్ అర్థం చేసుకునేది కష్టమవుతది. సో, నేను మా మెంటర్స్ దగ్గర నుంచి వాళ్ళు నన్ను నాట్ ఓన్లీ బిజినెస్ ఓవరాల్‌గా అంటే లైఫ్‌కి సంబంధించి 360 డిగ్రీస్ నన్ను గ్రో చేయడానికి వాళ్ళిచ్చినటువంటి ఏదైతే ప్లాట్‌ఫార్మ్ ఉందో, ఆ ప్లాట్‌ఫార్మ్ ద్వారా నేను చానా మౌల్డ్ అయ్యాను. లైక్ ఎంత మౌల్డ్ అయ్యానంటే లైక్ 2012కి ముందు, 2000కి 12 తర్వాత. అంటే ఒక 10 ఇయర్స్ బిఫోర్ ఎలా ఉండేవాడిని, ఇప్పుడు చూసుకుంటే చాలా వేరియేషన్ ఉందన్నమాట. లైఫ్ ఆల్‌మోస్ట్ 360 డిగ్రీస్ యూ టర్న్ తీసుకున్నదన్నమాట. ఎందుకు తీసుకుంది అంటే బికాస్ ఆఫ్ మెంటర్‌షిప్ అన్నమాట. సో, మన మెంటర్స్ వాళ్ళు
వాళ్ళ లైఫ్‌లో చానా అంటే లైక్ 25 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది వాళ్ళ దగ్గర. ఓకే. నాకు తెలిసి ఇక్కడున్న వాళ్ళలో ఆల్‌మోస్ట్ 25 ఇయర్స్ అంటే కిడ్స్ ఉన్న వాళ్ళు లేకపోవచ్చు. అందరూ గూడా 10 ఇయర్స్, 15 ఇయర్స్ ఓకే. ఎక్సెప్ట్ రాంబాబు సార్ మిగతా వాళ్ళందరూ గూడా ఆల్‌మోస్ట్ 15 ఇయర్స్, 18 ఇయర్స్ లోపున్న పిల్లలే ఉంటారు వాళ్ళకు. రైట్? కానీ వాళ్ళ బిజినెస్ ఎక్స్‌పీరియన్సే 25 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. రైట్? సో, అంత హ్యూజ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి పీపుల్ వాళ్ళు. అండ్ వాళ్ళొక్కటే కాదు వాళ్ళ వెనకాల ఉన్నటువంటి ఒక పెద్ద అంటే 40 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్, 50 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి లీడర్‌షిప్ ఉందన్నమాట. రైట్? ఈ బిజినెస్‌లో నేను చూసినటువంటి ఒక విషయాల్ని నేను అంటే లైక్ నేనేం డీప్‌గా తెలుసుకున్నాను. అండ్ ఆ తెలుసుకున్న దాన్ని నేను మీకు కొద్దిగా బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎప్పుడైతే మీరు బ్రీఫ్‌గా ఈ ఆపర్చునిటీని డెప్త్ లెవెల్‌లో తెలుసుకుంటారో, అక్కడ మీకు యెస్ ఈ ఆపర్చునిటీ తప్ప దునియాలో ఏ ఆపర్చునిటీ గూడా నా కెరియర్‌ని అంటే స్ట్రాంగ్‌గా బిల్డ్ చేయలేదు అనేది మీకొక మీకు బిలీఫ్ వచ్చేస్తదనమాట. రైట్? సో, దాన్ని నేను మీకు పీపీటీ ద్వారా షేర్ చేస్తాను. జస్ట్ ఎ మినిట్. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ గురించి 'యామ్‌వే గ్లోబల్' గురించి చూడాలి అంటే గనక, 'యామ్‌వే' ప్రపంచంలోనే నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటారు. రైట్? ఇది నేను చెప్పడం కాదు. మీరు గూగుల్‌లో వెళ్లి కొట్టినా సరే, చాట్ జీపీటీని అడిగినా, ఏఐని అడిగినా ఇదే ఆన్సర్ ఇస్తది. రైట్? సో, ఇప్పుడు మనము పిల్లల్ని కాలేజ్‌లో జాయిన్ చేయాలన్నా, స్కూల్‌లో జాయిన్ చేయాలన్నా, లేకపోతే ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, ఏది చేయాలన్నా సరే ఒక మంచి ఏరియాలో, మంచి కాలేజ్‌లోనే జాయిన్ అవ్వాలి. మంచి ఏరియాలోనే మనము స్టెప్ ఇన్ అవ్వాలని ఆలోచిస్తాం. అవునా? సో, ఇప్పుడు నంబర్ 1 ప్లేస్ ఉన్న దాన్ని వదిలేసి ఎవరన్నా నంబర్ 2 దానికెళ్తారా? కామన్ సెన్స్ అప్లై చేయండి. రైట్? అసలు నంబర్ 1కి, నంబర్ 2కి డిఫరెన్స్ తెలుసుకునేంత కామన్ సెన్స్ కూడా ఉంటే ఉన్ 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 ఉన్నవాళ్ళు కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు డెఫినిట్‌గా నంబర్ 1నే సెలెక్ట్ చేసుకుంటారు. రైట్? సో, ప్రపంచంలోనే నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అయినటువంటి యామ్‌వేలోనే మనము స్టెప్ ఇన్ అవుతే డెఫినిట్‌గా ఏదో ఒక రోజున నంబర్ 1 స్టేజ్‌కెళ్తాం లైఫ్‌లో. రైట్? సో, నంబర్ 1 వదిలేసి నంబర్ 2, నంబర్ 3, నంబర్ 5, నంబర్ 10, నంబర్ 100 వాటిల్లో పోయి ఒక రోజున ఫైన్ డే ఏం జరుగుతదంటే, ఇప్పుడు ప్రెజెంట్ సినారియోలో ఏం జరుగుతుంది అంటే, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు యామ్‌వే 1959లో స్టార్ట్ అయింది యాక్చువల్‌గా. రైట్? 1959లో స్టార్ట్ అయింది. అంటే ఇట్స్ మోర్ థాన్ 70+ ఇయర్స్ కంప్లీటెడ్. రైట్? సో, 70 ఇయర్స్ హ్యూజ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి ఒక కంపెనీని మనము ఆహ్, అంటే పార్ట్నర్‌షిప్ తీసుకుంటున్నప్పుడు దీనిలాంటి కంపెనీలు మార్కెట్‌లో చాలా ఉన్నాయి. రైట్? సో, అందులో వెళ్ళిపోయి ఓకే. ఒక 1, 2 ఇయర్స్ బిజినెస్‌లో ఏదో విధంగా లెఫ్ట్, రైట్, సెంటర్ ఏదో చేసేసి, మళ్ళీ బయటికొచ్చేసి నలుగురిలో మొఖం చూపించుకోకుండా తిరిగే వాళ్ళు చాలా మంది తెలుసు నాకు. మీరు ఒకసారి ఈ ఇండస్ట్రీలో కొంతమందిని గమనిస్తే తెలుస్తుంది. అంటే ఈ ఆపర్చునిటీలోకొచ్చిన రాకుండా వేరే వేరే ఆపర్చునిటీస్‌లోకి వెళ్ళి కొంచెం డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్ అంటే చాలా నెగెటివ్ ఫేస్ చేసిన వాళ్ళు చాలా మంది తెలుసనమాట నాకు. రైట్? సో, 1959లో మొదలైనటువంటి ఆపర్చునిటీ ప్రపంచవ్యాప్తంగా 110 దేశాల్లో ఉంది. రైట్? సో, అండ్ అట్లాగే 63,000,00,00,000 టర్నోవర్. ఇది 2019 సేల్స్ ప్రకారం. యాక్చువల్‌గా మనం 2025లో ఉన్నాము. 90,000 కరోర్స్ టర్నోవర్ జరుగుతోంది ఇప్పుడు ప్రెజెంట్. నేనిది పాత ఫ్లైయర్ చూపిస్తున్నాను. 90,000 కరోర్స్ టర్నోవర్ జరుగుతోంది. 2024, 25 సేల్స్ ప్రకారం. రైట్? సో, ఇంత పెద్ద టర్నోవర్ జరుగుతున్నటువంటి ఒక పెద్ద కంపెనీని మనము ఇప్పుడు రోడ్ మీద వచ్చే ప్రతి బిజినెస్‌ని పట్టుకొని దీంతో కంపేర్ చేసినాము అనుకోండి. అసలు మనము కామన్ సెన్స్ ఉందనుకోవాలా? లేదనుకోవాలా? కంపారిజన్ అసలు ఎక్కడ దేనితో కంపేర్ చేస్తున్నాం అనేది చూడాలి. రైట్? ఇప్పుడు డైమండ్స్ ఉంటాయి. రైట్? డైమండ్‌తోనే కంపేర్ చేయాలి గానీ, డైమండ్‌ని తీసుకొచ్చి గోల్డ్ తోటి, ప్లాటినం తోటి, సిల్వర్ తోటి, లేకపోతే స్టోన్స్ తోటి కంపేర్ చేయగూడదు. అవునా? సో, ఇంత పెద్ద టర్నోవర్ చేస్తున్న కంపెనీ ఆల్రెడీ 60 సంవత్సరాల పైన ఎక్స్‌పీరియన్స్ ఉన్న కంపెనీ. రైట్? ప్రపంచంలోనే నంబర్ 1 డైరెక్ట్ సెల్ కంపెనీ. దీన్ని మనం దేనితో కంపేర్ చేయాలి అంటే యామ్‌వేతోనే కంపేర్ చేయాలి తప్ప ఇంకా దేనితో కంపేర్ చేయడానికి లేదు. ఓకే. అండ్ దాంతో పాటు ఇంకోటేంటంటే 450+ యూనిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి మన దగ్గర. రైట్? ప్రపంచవ్యాప్తంగా.
ఓకే. అండ్ ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఓన్ ప్రొడక్ట్స్. ఎవరో చేసినయి కాదు. యామ్వేనే ఓన్‌గా రీసెర్చ్ చేసి, ఇన్నోవేషన్ తోటి, కొత్త టెక్నాలజీ తోటి ఎప్పటికప్పుడు ప్రొడక్ట్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటూ వస్తున్నటువంటి ఒక ఒక చాలా పెద్ద ఆర్&డి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సైంటిస్ట్ టీమ్ తోటి వర్క్ చేస్తున్నటువంటి ప్రొడక్ట్స్ అన్నమాట. 450+ ప్రొడక్ట్స్, రైట్? అండ్ అదొక్కటే కాదు. వీళ్ళకి సొంతంగా 6,400 ఎకరాల పంట పొలాలున్నాయండి. 6,400 ఎకరాలంటే మీరొక్కసారి ఊహించుకోండి ఎంత పెద్ద ఏరియా అది. రైట్? అండ్ డిఫరెంట్ ప్లేసెస్‌లో ఉన్నాయి. ఇదొచ్చేసి వరల్డ్ వైడ్‌గా, రైట్? ఇండియాలో చూసుకుంటే గనక చాలా ప్లేసెస్‌ని ఓన్‌గా అంటే లైక్ చాలా ప్లేసెస్‌ని వీళ్ళ ప్రాక్టీసెస్ తోటి చేపిస్తున్నారు. అంటే ఆల్రెడీ ఇండియాలో కొన్ని సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మ్స్ ఉంటాయి గదా! వాళ్ళకు యామ్‌వే ట్రైనింగ్ ఇచ్చి, న్యూట్రలైట్ ట్రైనింగ్ ఇచ్చి అక్కడ ఫార్మింగ్ చేయడం నేర్పిస్తుందన్నమాట. రైట్? సో, అండ్ అట్లాగే 500కి పైగా సైంటిస్ట్‌లు, ఇంజినీర్స్, టెక్నికల్ ప్రొఫెషనల్స్ వర్క్ చేస్తున్నారు. అండ్ 100 లాబొరేటరీస్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అండ్ 780 పేటెంట్స్ ఆల్రెడీ గ్రాంటెడ్ అన్నమాట. రైట్? ఒక పేటెంట్ రావాలి అంటే ఒక వస్తువు పైన చానా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండ్ చానా డబ్బుతో కూడుకున్న ప్రాసెస్ అన్నమాట. అంటే ఒక ప్రొడక్ట్ టైమ్‌తో రిసర్చ్ చేస్తారు. డబ్బు పెట్టి, ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి రిసర్చ్ చేస్తారు. అండ్ ఆ ప్రొడక్ట్ బయటికొచ్చిన తర్వాత సక్సెస్‌ఫుల్ అవుతదా లేదా అనేది కూడా గ్యారంటీ లేదు. ఓకే. అండ్ అట్లాంటిది మన దగ్గర 780 పేటెంట్స్ ఆల్రెడీ గ్రాంటెడ్ అన్నమాట. రైట్? కొన్ని కోట్ల రూపాయలు ఖర్చవుతది. కొన్ని ఇయర్స్ ఆఫ్ టైమ్ స్పెండ్ చేయాల్సొస్తది. ఓకే. సో, ఇంత హ్యూజ్ నంబర్ ఉందన్నమాట. పేటెంట్స్ అంటే ఇన్ని గనం పేటెంట్స్ ఉన్నాయి. అండ్ అట్లాగే 220 పేటెంట్స్ పెండింగ్‌లో ఉన్నాయి. ఇది యాక్చువల్‌గా పాతది. ఇంకా చాలా పెరిగినాయి. ఓకే. అండ్ దానికి తోడు 4.3 లాక్ క్రోర్స్ బోనసెస్ రూపంలో యామ్‌వే ఆల్రెడీ ఇచ్చిందన్నమాట. మనలాంటి డిస్ట్రిబ్యూటర్స్‌కి. 4.3 లాక్ క్రోర్స్ అంటే ఎంత పెద్ద నంబర్ అండి. ఓకే. సో, ఇంత హ్యూజ్ నంబర్ ఆల్రెడీ పెయిడ్ అన్నమాట. ఇది నేను చెప్పేది 2016 లెక్కల ప్రకారం. ఓకే. జస్ట్ ఎ మినిట్. 4.3 లాక్ క్రోర్స్ బోనసెస్ రూపంలో ఇచ్చారు. రైట్? ఇంత హ్యూజ్ ఇన్సెంటివ్స్, ఇంత హ్యూజ్ బోనసెస్ ఇచ్చినటువంటి వన్ అండ్ ఓన్లీ కంపెనీ ఇది. రైట్? అండ్ నాట్ ఓన్లీ దట్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అచీవ్ అవార్డ్ అన్నమాట. అంటే మనుషుల్ని ఒకటే కాపాడడం కాదు, మనుషులతో పాటు పర్యావరణాన్ని, ప్రకృతిని కూడా కాపాడడానికి వీళ్ళకు 2 సార్లు అవార్డ్ వచ్చిందన్నమాట. రైట్? సో, 2 సార్లు అవార్డ్ రావడం అంటే మీరు ఆలోచించండి. ఇప్పుడు మనం తెలుసో తెలియకో మనం వాడుతున్న ప్రతి ప్రొడక్ట్, మనం చేస్తున్నటువంటి ప్రతి పని పర్యావరణాన్ని ఏదో విధంగా డ్యామేజ్ చేస్తానే ఉంది. రైట్? సో, ఇంత భయంకరంగా అంటే గ్లోబల్ వార్మింగ్ ఇంత భయంకరంగా స్ప్రెడ్ అవుతా ఉంది. బట్ యామ్‌వే 1959 నుంచే గ్లోబల్‌గా అంటే ఎన్విరాన్మెంట్‌ని ఎక్కడ పాడవకుండా ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు తయారు చేస్తున్నటువంటి ప్రొడక్ట్స్ కావచ్చు, వాళ్ళ రీసెర్చ్ టీమ్ గావచ్చు. ఓకే. ప్రతీది గూడా మైన్యూట్ లెవెల్‌లో వాళ్ళు టేక్ కేర్ చేస్తారనమాట. రైట్? మనం వాడుతున్న ప్రతి ప్రొడక్ట్ కూడా ఈకో ఫ్రెండ్లీ ఉంటుంది. ఓకే. పర్యావరణాన్ని ఏ విధంగా గూడా డ్యామేజ్ చేయదనమాట. ఓకే. అండ్ యాస్ పర్ ఫోర్బ్స్ 2019 ఫోర్బ్స్ లిస్ట్ ఉంటుంది గదా! అంటే ఫార్చ్యూన్ 500 కంపెనీస్‌లో ఇది 2019లో 44 ప్లేస్‌లో ఉండే. ఇప్పుడు మనం 2024లో, 2025లో చూస్తే గనక 28థ్ ప్లేస్‌కొచ్చిందనమాట. రైట్? సో, అంటే ఎవ్రీ ఇయర్ దాని యొక్క గ్రోత్ పెంచుకుంటూ ఎళ్ళిపోతా ఉంది. ఓకే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మనం బాగా ఆలోచించాల్సింది ఒక పర్టిక్యులర్‌గా ఆహ్, ప్రతి కంపెనీకి ఒక హిస్టరీ ఉంటదన్నమాట. హిస్టరీ మీన్స్ ఫ్యూచర్ గురించి ఆలోచించాలి అంటే ప్రతి కంపెనీకి ఇప్పుడు ఎగ్జాంపుల్ 'రిలయన్స్' అనే కంపెనీ ఉంది. రైట్? బిజినెస్ బ్యూరో వాళ్ళు ఇచ్చేటువంటి ఒక రేటింగ్ ఉంటదన్నమాట. ప్రతి బిజినెస్‌కి ఒక రేటింగ్ ఉంటది. అట్లాగా యామ్‌వేకి ఒక రేటింగ్ ఉంటదన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ 'రిలయన్స్ ఇండస్ట్రీ' ఉంది. రిలయన్స్‌కొచ్చేసి ఏ రేటింగ్ ఇచ్చారన్నమాట. ఏ రేటింగ్ అంటే ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ 100 ఇయర్స్ వరకు వాళ్ళకు ఆహ్, ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదన్నమాట వాళ్ళ బిజినెస్‌కి. మెయిన్‌గా వాళ్ళ బిజినెస్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఉండదన్నమాట. కానీ యామ్‌వేకి ఏ ప్లస్ ఇచ్చారన్నమాట. ఓకే. వీళ్ళు నెక్స్ట్ 200-500 ఇయర్స్ వరకు వీళ్ళని షేక్ చేసేవాళ్ళు ఎవ్వరు లేరన్నమాట. రైట్? అంత హ్యూజ్ గ్రోత్, అంత హ్యూజ్ పొటెన్షియల్ ఉన్నటువంటి ఒక బిజినెస్ మోడల్ అన్నమాట ఇది. రైట్? సో, ఇది యామ్‌వే ఇండియాలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్.
సో ఫస్ట్ థింగ్ నేను కొన్ని పాయింట్స్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్ యామ్వే ఎందుకు మనము యామ్వేలో ఎందుకు ఉంటాము, ఎందుకు యామ్వే బిజినెస్ని పర్టికులర్గా చాలా ఇంపార్టెంట్, చాలా మైండ్ బ్లోయింగ్ ఆపర్చునిటీ అంటే కనుక వీళ్ళ దగ్గర 150కి పైగా, ఇండియాలో చూస్తే కనుక 150కి పైగా వరల్డ్ క్లాస్ రిలయబుల్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి, రైట్? ప్రతి ప్రోడక్ట్ స్పెషలైజ్డ్గా ఉంటుంది అనమాట. అండ్ ప్రతి ప్రోడక్ట్ కూడా 100% మనీ బ్యాక్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ వస్తుంది అనమాట. అంటే ఒక ప్రోడక్ట్ మనం సీల్ ఓపెన్ చేసిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ నచ్చలేదు అనుకోండి, రిటర్న్ చేయొచ్చు. ఓకే, మీ ఫ్రెండ్కి మీరు ఒక ప్రోడక్ట్ అంటే ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ తీసుకున్నారనుకోండి, మీ ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ అనేది ఎప్పటికీ డ్యామేజ్ అవ్వదు. అంటే తన డబ్బులు తనకి ఇచ్చేసి మీరు ప్రోడక్ట్ రిటర్న్ తీసుకున్నారనుకోండి, రిలేషన్షిప్ అనేది ఎప్పుడు బ్రేక్ అవ్వదు అనమాట, రైట్? సో ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది రిలేషన్షిప్ అనేది. సో ఇక్కడ ప్రోడక్ట్స్ 100% మనీ బ్యాక్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ, మనీ బ్యాక్ గ్యారంటీతో వస్తాయన్నమాట. యూ టేక్ ఎనీ ప్రోడక్ట్స్ 30 రోజులు టైం ఇచ్చి 30% వాడుకొని నచ్చకపోతే రిటర్న్ చేయమని చెప్తుంది. ఓకే, అంత స్టాండర్డైజ్డ్ ఉంటాయన్నమాట ప్రోడక్ట్స్, రైట్? సో మనమున్న సెగ్మెంట్స్ చూసుకుంటే కనుక న్యూట్రిషన్ అండ్ వెల్నెస్, సో వన్ ఆఫ్ ది ఫేవరెట్ బెస్ట్ సెగ్మెంట్ నాకు మాత్రం. అండ్ దాంతోపాటు బ్యూటీ సెగ్మెంట్, రైట్? బ్యూటీలో మనము అన్ని టైప్స్ ఆఫ్ స్కిన్స్కి మనము యూటిలైజ్ చేసుకోవచ్చు ఇవి, రైట్? నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ కేర్. పర్సనల్ కేర్ అంటే లైక్ షాంపూస్ దగ్గర నుంచి మొదలు పెడితే సోప్స్, ఫేస్ వాష్ ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ హోమ్ కేర్, రైట్? హోమ్ కేర్ క్లీనర్స్ అనమాట, లైక్ ఇంట్లో వాడుకునే అన్ని క్లీనర్స్ ఉంటాయి. అండ్ వచ్చేసి గ్రేట్ వాల్యూ ప్రోడక్ట్స్ అనమాట, లైక్ నార్మల్ ప్రోడక్ట్స్, బేసిక్ ఆమ్లా ఆయిల్, కోకోనట్ ఆయిల్ ఇవి కూడా దొరుకుతాయి. ఇంకోటి కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఉంటాయి, లైక్ ఎయిర్ ప్యూరిఫైయర్ కావచ్చు. ఓకే, వితౌట్ ఆయిల్, వితౌట్ వాటర్ వండుకునేటువంటి కుకింగ్ వెజల్స్ కావచ్చు, రైట్? అండ్ ప్రతి ప్రోడక్ట్ కూడా 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఉంటుంది అనమాట. యామ్వేలో చాలా మంది అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేస్తారంటే, ఆ కంపెనీలో ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, లేకపోతే ఈ కంపెనీ ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తుంది, ఇట్లాంటి మైండ్ సెట్స్లో చాలా మంది బయట కనిపిస్తారనమాట. కొంతమంది తీవ్రవాదుల గురించి చెప్పాను కదా, వాళ్ళు ఏంటంటే యామ్వేలో మీకు ఇంత ఎక్కువ, ఇంత రాదు, ఇంత వస్తుంది అని చెప్పి ఏదో కన్ఫ్యూజ్ చేయాలని చేస్తారు. బట్ బేసికల్గా యామ్వే ఆపర్చునిటీని మీరు కొద్దిగా బ్రాడ్ మైండ్తో మెచ్యూర్డ్గా చూడగలిగితే ఇది ఒక అవుట్ స్టాండింగ్ ఆపర్చునిటీ అనమాట. ఎంత అవుట్ స్టాండింగ్ అంటే స్కై ఇస్ ద లిమిట్. మీరు ఎంత పెద్ద బిజినెస్లోకి వెళ్తారంటే కనుక ఇందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టాము, రైట్? హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు, రైట్? ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టామో, ఓకే, ప్రాఫిట్ ఉంటుంది అండ్ లాస్ అనేది ఉండదు, రైట్? రిస్క్ అనేది ఉండదు. ఓకే, అండ్ ఫ్లెక్సిబుల్ టైంలో బిల్డ్ చేస్తాం మనము. దీనికంటూ ఒక ప్రత్యేకంగా ఈ టైం నుంచి ఈ టైంకి చేయాలని ఏం లేదు రూలు. మనకు ఉండే ఫ్లెక్సిబుల్ టైంని బట్టి మనం బిల్డ్ చేస్తాము, రైట్? ఎప్పుడైతే ఇంకోటి ఫ్యామిలీకి కనెక్ట్ అయి ఉంటాము. బయట జరిగే నెట్వర్క్ మార్కెటింగ్స్ ఎట్లా ఉంటాయంటే ఫ్యామిలీని వదిలేసాను అంతే. ఫ్యామిలీ ఏమన్నా అయిపోని. నేను చాలా చూశాను బయట కంపెనీలు ఇచ్చే ట్రైనింగ్స్ కావచ్చు, బయట కంపెనీలు ఇచ్చే టీచింగ్స్ కావచ్చు. ఫ్యామిలీని పక్కన పడేయమంటారు అంతే. నువ్వు ఏం చేస్తావో తెలవదు. మొత్తం బిజినెస్, 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 బిజినెస్ అంతే. బేసిక్ మారల్స్, వాల్యూస్, ఎథిక్స్ ఏమి ఉండవన్నమాట. ఇష్టం ఉన్నట్టు చేపిస్తారు బయట బిజినెస్‌లో. యామ్వే బిజినెస్ ఎందుకు చేస్తాము మేమందరము అంటే, ఇక్కడ అద్భుతమైన మెంటర్‌షిప్ ఉంటదన్నమాట. లైఫ్‌కి సంబంధించిన కంప్లీట్ మెంటర్‌షిప్ దొరుకుతది, రైట్? సో, కంప్లీట్ ఫ్యామిలీతో ఉంటామన్నమాట, రైట్? సో, ఇన్‌స్పైరింగ్ పాసిబిలిటీస్ ఉంటాయి యామ్వేలో. ఎంత ఉంటుందంటే స్కై ఈస్ ద లిమిట్ అన్నమాట. మీరెంత హార్డ్ వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు, ఓకే, మీ ఎఫర్ట్స్ ఎలా పెట్టాలనుకుంటున్నారు, దాన్ని బట్టి దీంట్లో గ్రోత్ ఉంటదన్నమాట, రైట్? సో, నేను ఇక్కడ కొన్ని విషయాలు చెప్పి క్లోజ్ చేస్తాను. జస్ట్ ఎ మినిట్. వై యామ్వే అంటే గనక, సో ఇందాక నేను చెప్పాను కదా, వై యామ్వే అంటే, యామ్వే వచ్చేసి వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ అయితే ఇస్తుంది. క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి విత్ 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. నెక్స్ట్ వచ్చేసి ప్రూవెన్ కంపెన్సేషన్ ప్లాన్ అనమాట. అంటే దీంట్లో వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో చాలా అంటే దీన్ని మళ్ళీ మనము ఇది వర్కౌట్ అవుతదా లేదా అనే ఒక సెకండ్ థాట్ అవసరం లేదనమాట, రైట్? ప్రూవెన్ అనమాట. ఆల్రెడీ 60 ఇయర్స్‌గా గ్లోబల్‌గా ఇది ప్రూవ్ చేసుకున్నటువంటి ఒక ప్లాన్ అనమాట. ఇన్కమ్ ప్లాన్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అన్‌లిమిటెడ్ ఇన్కమ్‌ని ఎర్న్ చేయొచ్చు. ఇన్కమ్ పొటెన్షియల్ ఎంతుంది అంటే మీకెంత కావాలి? మీరు ఒక ఓషన్ దగ్గరికెళ్ళి, సముద్రం దగ్గరికెళ్ళి ఎంత వాటర్ తీసుకెళ్తారు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు జస్ట్ ఒక జగ్‌లో తీసుకెళ్తారా? లేకపోతే ఒక బకెట్‌లో తీసుకెళ్తారా? లేకపోతే డ్రమ్‌లో తీసుకెళ్తారా? లేకపోతే ఒక పైప్ లైన్ యేసుకుంటారా మీ ఇంటికి? దట్ ఈస్ అప్ టు యూ అనమాట, రైట్? నెక్స్ట్ వచ్చేసి ఈక్వల్ ఆపర్చునిటీ. ఎవ్వరికైనా సరే ఈక్వల్ బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తుంది. ఏజ్ 18 ఇయర్స్ క్రాస్ అయినారు,
ఓకే, లైఫ్లో అంబిషియస్ ఉన్నారు అంటే డన్, వాళ్ళని మనము సెలెక్ట్ చేయొచ్చు అనమాట. రైట్. నెక్స్ట్ వచ్చేసి టైం ఫ్లెక్సిబిలిటీ చాలా ఉంటుందన్నమాట. రైట్. సో చాలా మంది జాబ్స్ చేసుకుంటూ బిజినెస్లు చేసుకుంటూ పార్ట్ టైమ్గా డెవలప్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి లెగసీని క్రియేట్ చేస్తారు. ఎటువంటి లెగసీ అంటే ఈ బిజినెస్ నేను చెప్పాను కదా, నియర్లీ 70+ ఇయర్స్ టచ్ అయింది కంపెనీ. సో ఇప్పుడు థర్డ్ జనరేషన్ జెన్ జీ వాళ్ళు, ఓకే, అంటే లైక్ ఆల్మోస్ట్ వాళ్ళ పేరెంట్స్ నుంచి సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్స్ కూడా ఈ బిజినెస్లో కంటిన్యూ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. రైట్. మీరు ఒకసారి amway.com లోకి వెళ్ళి చూసినారంటే మొత్తం హిస్టరీ తెలుస్తుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ డెవలప్మెంట్ చాలా జరుగుతుంది అనమాట. ఎంత ఎంత ఉంటుందంటే పర్సనల్ డెవలప్మెంట్ మీకు ఎవ్రీ పాయింట్లో మీరు డెవలప్ అవ్వచ్చు. రైట్. మీకు ఏ వీక్నెస్ ఉంటే ఆ వీక్నెస్ని స్ట్రెంగ్తన్గా మీరు కన్వర్ట్ చేసుకొని ఈ ఆపర్చునిటీలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. రైట్. అండ్ రికగ్నిషన్, అద్భుతమైన రికగ్నిషన్ దొరుకుతుంది. ఓకే. సో మీరు చేసే ప్రతి చిన్న పనిని కూడా చాలా పాజిటివ్గా మీకు రికగ్నైజేషన్ ఇస్తారనమాట. రైట్. అండ్ వరల్డ్ వైడ్గా మీకు ట్రావెలింగ్ ట్రిప్స్ ఉంటాయన్నమాట. అంటే మీరు బిజినెస్లో సర్టెన్ లెవెల్స్కి వెళ్ళిన తర్వాత మీకు ప్రపంచంలో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ని వైఫ్ అండ్ హస్బెండ్ని ఇద్దరిని పంపిస్తుంది అనమాట. రైట్. ఇంక్లూడింగ్ చిల్డ్రన్. ఒకవేళ చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని కూడా అలర్ట్ చేస్తారనమాట. రైట్. మీకు అందులో ఎట్లుంటుందంటే ట్రిప్ అనేది మామూలుగా ఉండదు అసలు. అంటే లైఫ్లో ఒక భూలోకం పైన ఉన్న స్వర్గాన్ని చూడాలి అనుకుంటే ఆమ్వేలో ఒక ట్రిప్ వెళ్ళొస్తే తెలుస్తుంది అనమాట. ఓకే. అండ్ పర్టికులర్గా బిజినెస్ ట్రిప్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి అనమాట. రైట్. నెక్స్ట్ వచ్చేసి కనెక్టెడ్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఈ ఆపర్చునిటీ జస్ట్ మనం ఒక్కరమే చేసేది కాదు, మనకంటూ ఒక పర్టికులర్ టీమ్ ఉంటుందన్నమాట. నేను చెప్పాను కదా మెంటర్షిప్ అని. ఆ మెంటర్షిప్ మనల్ని ప్రతి చోట కూడా కాపాడుతుంది అనమాట. రైట్. మనం గ్రో అవ్వడానికి వాళ్ళు 100% మనకు కంప్లీట్ గేట్స్ ఓపెన్ చేసి పెడతారనమాట. రైట్. సో మనకెంత సక్సెస్ కావాలి అనేది మన మీద ఉంటుందన్నమాట. రైట్. సో ఈ విధంగా ఆమ్వే ఆపర్చునిటీని మనము దేంతో కంపేర్ చేయడానికి లేదు. ఫస్ట్ పాయింట్, మార్కెట్లో ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి, బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మీ లైఫ్లో ఫస్ట్ టైం కనుక ఈ ఆపర్చునిటీ ఫస్ట్ టైం మీ ఇంటి డోర్ కొట్టింది అంటే మీరు చాలా చాలా అదృష్టవంతులు. అండ్ డెఫినెట్గా మీరు తొంగి చూడకండి. పక్కకు తొంగి చూసినారు అంటే నేను చెప్పాను కదా, ఎన్కౌంటర్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీకు తెలియని కూడా తెలియదు మీరు ఎన్కౌంటర్ అయిపోయినారని. సో అట్లాగా చాలా మంది తీవ్రవాదులు తిరుగుతున్నారు బయట. చాలా జాగ్రత్తగా ఉండండి. మీ మెంటర్స్ చేతుల్ని ఎట్లా పట్టుకుంటారంటే, చెయ్యి పట్టుకోండి, ఇట్లా పట్టుకొని ఒక తాడుతో కట్టేసుకోండి. అంటే విడదీయలేనటువంటి బంధాన్ని డెవలప్ చేసుకోండి. నాకు అదృష్టవశాత్తు మా మెంటర్స్‌తో అంత అదృష్టం, అంటే అంత బాండింగ్ వచ్చేసిందనమాట. వాళ్ళ చేతుల్ని ఎంత టైట్‌గా పట్టుకున్నామంటే ఆహ్, ఒక ఈ ఎమర్జెన్సీ వార్డ్‌లో వెంటిలేటర్ పైన ఉంటారు చూసారా పేషెంట్స్. ఆఫ్‌కోర్స్ అందరూ చాలా మంది లైఫ్‌లో వెంటిలేటర్స్ పైన బతుకుతున్నారు ఫైనాన్షియల్‌గా. రైట్. ఫైనాన్షియల్ క్రంచ్‌లో చాలా మంది ఉన్నారు. రైట్. చాలా స్ట్రెస్‌ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. లైఫ్‌లో గ్రోత్ లేదు, గోల్ లేదు, హ్యాపీనెస్ లేదు. ఓకే. ఫ్యామిలీతో టైం లేదు. ఇట్లాంటి రకరకాల పరిస్థితుల్లో వెంటిలేటర్స్ మీద బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మన సొసైటీలో. రైట్. ఈవెన్ బిజినెస్‌లో ఉన్నవాళ్ళు కూడా ఉన్నాం. ఇన్ కేస్ నేను కూడా ఉండినాను అట్లాగా. బట్ ఎప్పుడైతే నాకు మా మెంటర్స్ మా లైఫ్‌లో వచ్చారో ఆటోమేటిక్‌గా నాకు ఆక్సిజన్ దొరికిందనమాట. ఎంత మంచి ఆక్సిజన్ అంటే ప్యూర్ ఆక్సిజన్ దొరికింది. అమెజాన్ అడవుల్లో ఉండేటువంటి ఆక్సిజన్ నాకు ఇచ్చారన్నట్టు. రైట్. సో అట్లాగా మీరు ఈ ఆపర్చునిటీని దేనితో కంపేర్ చేయడానికి లేదు. డెఫినిట్‌గా మీరు ఈ ఆపర్చునిటీలో మీ మెంటర్స్‌ని చాలా టైట్‌గా రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయండి. డెఫినిట్‌గా మీకు ఈ ఆపర్చునిటీ బెస్ట్ ఫ్రూట్స్ ఇస్తుంది. థాంక్ యూ. దట్స్ ఆల్. బ్యాక్ టు హోస్ట్. అన్న మ్యూట్‌లో ఉన్నారు. అన్న యూ ఆర్ ఇన్ మ్యూట్. మ్యూట్లో ఉన్నారు చారి గారు. థ్యాంక్ యూ సార్. ఫెంటాస్టిక్ పరిశ్రమ వై ఆమ్వే అండ్ ఎందుకు ఈ ఆపర్చునిటీ చూస్ చేయాలా, ఓకే, అండ్ క్లారిటీ, ఒక మంచి విజన్ ఇచ్చావు. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ టాక్. సో బిఫోర్ గోయింగ్ టు ది నెక్స్ట్ స్పీకర్, జస్ట్ ఐ కుడ్ లైక్ ఇన్వైట్ కొత్త వాళ్ళ న్యూ జాయిన్స్ మన SCDC టీంలోకి లాస్ట్ మంత్ మన ఫ్యామిలీలో జాయిన్ అయిన వాళ్ళని ఐ ఇన్వైట్ పద్మావతి గారు ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. పరశురామ్ సపోర్ట్ చేయరా పద్మావతి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. 1 second.
పరశురామ్, హలో పద్మావతి. పరశురామ్ గారు మ్యూట్ లో ఉన్నారు. పద్మావతి గారు మీకు మ్యూట్ ఆప్షన్ ఇచ్చాము. అన్మ్యూట్ చేసుకోండి అండ్ వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి. పద్మావతి గారు, Sorry, I think continue. యా సార్. నెక్స్ట్ పాండురంగాచారి గారు. వచ్చారు, పద్మావతి గారు వచ్చారన్న పద్మావతి మాట్లాడండి. గారు, యా, మీ పేరు, మీ అప్లైన్ పేరు చెప్పండి మేడం గారు. సార్ మేరీ సార్. ఓకే, మీ పేరు పద్మావతి. తర్వాత మల్లేష్ సార్. మల్లేష్ సార్ మేరీ సిస్టర్ సార్. ఓకే, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అవును సార్. మేము కడప డిస్ట్రిక్ట్ జమ్మలమడుగు సార్. ఓ గ్రేట్. ఓకే ఓకే. లాస్ట్ టైం జాయిన్ అయ్యారు మీరు. ఓకే, ఆ, మీరు ఈ మంత్ సార్. ఓకే, ఆ. మీరు బిజినెస్ లో జాయిన్ కావడానికి ఒక కారణం చెప్పండి మేడం. బిజినెస్ లో జాయినింగ్ అవ్వడానికి కారణం అయితే అంటే ప్రెగ్నెన్సీ కోసం అనేసి ఇంకా కావాలని అనుకుంటున్నాం సార్. ఓకే 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 అండి. సో అవును మా SCDC టీంలోకి వచ్చినందుకు we welcome అవును you. సార్. Wish you all the success. థ్యాంక్ యూ Okay. సార్. ఇంకొక ఆయన పూర్ణచంద్రాచారి గారు. అవును సార్. పూర్ణచంద్రాచారి గారు లేనట్టున్నారంట సార్ అతను. లేరా? లేరని చెప్పారు మల్లేష్ గారు. ఓకే ఓకే ఓకే. సార్ లేరండి. మణికరణ్ సార్, మణికరణ్. యా, మణికరణ్ గారు. మధుకర్ నెక్స్ట్. మధుకర్ గారు లేరు సార్. లేనట్టున్నారండి. లేరు. ఓకే సార్, క్యారియర్. యా, సో వాళ్ళు సెషన్ లో లేకున్నా విష్ ఆల్ ది బెస్ట్ వాళ్ళను. ఓకే, వాళ్ళ నెక్స్ట్ విన్స్ లో చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ వేణుగోపాల్ సార్. సార్ వేణుగోపాల్. వేణుగోపాల్ గారు. వేణు సార్. యా, వేణుగోపాల్ గారు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం చూడండి. రామ్లాల్ టీమ్. వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి. Good evening, sir, all of you. గుడ్ వెరీ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. వీడియో ఆన్ చేయండి. యా, మాట్లాడండి. సార్, మీ పేరు? నా పేరు వేణుగోపాల్, మాది జగిత్యాల డిస్ట్రిక్ట్. ఓకే, మిమ్మల్ని స్పాన్సర్ చేసిన వాళ్ళు రామ్లాల్ గారు. రామ్లాల్. ఓకే, గ్రేట్. సో లాస్ట్ మంత్ లో మీరు జాయిన్ అయ్యారు. సో మీరు జాయిన్ అవ్వటానికి ఆమ్వే బిజినెస్ లో రీజన్ ఏంటి ఒక్కటి చెప్పండి. స్టార్ట్ చేశారు ఈ బిజినెస్. ఎకనామికల్ గా గ్రోత్ పెంచుకోవడానికి. ఓకే, ఫైనాన్షియల్ గా గ్రోత్ కావడానికి. అవును. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. వెల్కమ్ టు SCDC టీమ్. థ్యాంక్ యూ Okay. సార్. అండ్ ఎవరైతే రామ్లాల్ ఉన్నారో అతన్ని సపోర్ట్ తీసుకొని గ్రో కండి. సీ యూ నెక్స్ట్ పిల్స్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. సో నెక్స్ట్ we will move to the so we will go to the next speaker and నెక్స్ట్ స్పీకర్. ఈ బిజినెస్ లో స్టార్ట్ చేశాక ఈ బిజినెస్ ని ఎట్లా ప్రోగ్రెస్ చేయాలి? ఓకే, మనం బిజినెస్ లో జనాల్ని తీసుకురావటం, అంటే రైట్ పార్ట్నర్స్ కానీ కస్టమర్స్ ని బిల్డ్ చేయటం కానీ, మనం జనాలతో మమేకమై ఈ బిజినెస్ ని ముందుకు తీసుకుపోవాలంటే సో మనం జనాన్ని ఇన్విటేషన్ ఎలా చేయాలి? ఓకే, బిజినెస్ ని పిలిచే పద్ధతి ఏంటి?
ఓకే. సో మనం పిలవటం గనుక తెలియగలిగితే మనకు బిజినెస్‌లో స్పాన్సరింగ్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే స్పాన్సరింగ్స్ రైట్‌గా అందుతుంటాయో మన టీమ్ అనేది బిల్డ్ అవ్వటం స్టార్ట్ అయితుంది. లీడర్స్ అనేది బిల్డ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. సో ఈ బిజినెస్ అంతా కూడా మనలాంటి డూప్లికేటర్స్‌ని తయారు చేయటమే ఈ బిజినెస్‌ల యొక్క నెట్వర్క్ యొక్క పవర్. మరి అలాంటి నెట్వర్క్ యొక్క పవర్‌ని రైట్‌గా మనం పిలిచే పవర్‌ని గనుక మనం చేయలేదనుకోండి, ఈ బిజినెస్‌లో మనం ఒక్కరిగానే మిగిలిపోతాం. ఓకే. ఒకవేళ కొద్దిమంది టీమ్‌లో వచ్చినా గూడా వాళ్ళు బిజినెస్‌లో ముందుకు పోరు. సో, ఈ బిజినెస్‌లో ది మోస్ట్ క్రూషియల్ పార్ట్ ఏంటంటే ఎలా పిలవాలా? ఓకే. మనం ఏదైనా గూడా లైఫ్‌లో ఒక పద్ధతి ప్రకారంగా ఇన్విటైట్ చేస్తేనే రావటం జరుగుతుంది. ఓకే. సో, ఈ బిజినెస్‌లో గూడా ఒక ఒక పద్ధతి ప్రకారం రైట్ ఇన్విటేషన్ గురించి మాట్లాడటానికి రైట్ స్పీకర్. ఓకే. అండ్ ఈజ్ వెరీ మచ్ మీడియాలో హైలీ 25 ఇయర్స్ సక్సెస్ఫుల్ పర్సన్. అండ్ ఈ బిజినెస్‌లో కూడా ఈజ్ వెరీ టెక్నాలజీ పరంగా, డిజిటల్ పరంగా ఆయన బిజినెస్‌ని చాలా హైస్‌కి తీసుకెళ్ళాడు. సో, ఐ ఇన్వైట్ ఆర్‌కే రామకృష్ణ ఆన్ ది స్క్రీన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చారి సార్. గుడ్ ఈవినింగ్ లీడర్స్. ఇవాళ నా టాపిక్ వచ్చేసి ఇన్విటేషన్. మన ఈ బిజినెస్లో జాయిన్ అవుతాము. సో జాయిన్ అయిన తర్వాత ఇన్విటేషన్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి చెప్తాను. నా పేరు రామకృష్ణ. నేను 20+ ఇయర్స్ నుంచి మీడియాలో జాబ్ చేస్తున్నాను. మా మిస్సెస్ అరుణతో కలిసి బిజినెస్ చాలా ప్యాషనెట్గా బిల్డ్ చేస్తున్నాను. మాకు 2 పిల్లలు, ఆశీష్ వైభవ్ అండ్ సాత్విక్ వైభవ్. ఆశీష్ వైభవ్ వచ్చేసి NIT సెకండ్ ఇయర్ అయిపోయిందండి, థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాడు. మా చిన్న అబ్బాయి సాత్విక్ వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్కి వెళ్తున్నాడు. సో వాళ్ళ కోఆపరేషన్ తోటి ఈ బిజినెస్ని చాలా ప్యాషనెట్గా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాను. సో మన టాపిక్ నేను చాలా సింపుల్గా జనరల్గా మార్కెట్లో జరుగుతున్న ఒక ప్రాసెస్ చెప్తాను మీకు. బిజినెస్లో 4 బేసిక్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ ప్రిపేర్ చేస్తాం. మన తెలిసిన వాళ్ళందరినీ లిస్ట్ ప్రిపేర్ చేస్తాం. దాన్ని వామ్ మార్కెటింగ్ అంటారు. వామ్ మార్కెట్ లేదా వామ్ కాంటాక్ట్స్ అంటారు. సెకండ్ వన్ వచ్చేసి మనకి తెలియని వాళ్ళు ఫేస్బుక్ నుంచి ఇట్లా ఇంకొకరి ద్వారా పరిచయం, మనకు పరిచయం ఉండదు అసలు. అలాంటి వాళ్ళని కోల్డ్ కాంటాక్ట్స్ అంటారు. కోల్డ్ మార్కెటింగ్ కాంటాక్ట్స్ అంటారు. సో వామ్ మార్కెట్స్ అంటే ఎవరు? మనకు తెలిసిన వాళ్ళు అంటే మన ఇంట్లో అమ్మ, నాన్న, ఇక్కడ నుంచి మొదలేస్తే మన అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ములు, బాబాయిలు, చిన్నాన్నలు, మేనత్తలు, మేనమామలు, ఇలా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా లిస్ట్ ప్రిపేర్ చేస్తాం. లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఇందాక పరశురామ్ కవర్ చేసిన టాపిక్ అద్భుతమైన టాపిక్ అసలు. సో మీకు ఫస్ట్ ప్రోడక్ట్ ఆర్డర్ పెడతారు కదా, ఆమ్వే ప్రోడక్ట్ ఆర్డర్ పెడతారు. మీ మండల హెడ్ క్వార్టర్, మీ ఇంటికో ప్రోడక్ట్ వస్తుంది. ఈ ప్రోడక్ట్ రావడానికి ఒక డెలివరీ బాయ్ ఉంటాడు కదా, ఈ డెలివరీ బాయ్ చాలు మనం పలానా బిజినెస్లో నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నామని తెలియడానికి. ఓకే. మీ ప్రోడక్ట్ వచ్చింది, మీరు కొత్తగా జాయిన్ అయ్యారు, మీకు ప్రోడక్ట్ వచ్చింది కదా, ఆ నెక్స్ట్ డేనే ఇంకొక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ వాళ్ళు వచ్చేస్తారు మీ దగ్గరికి. నెక్స్ట్ డేనే. ఇవి నా టీంలో నా ఎక్స్పీరియన్స్ చూసాను నేను. నెక్స్ట్ డేనే వచ్చేస్తారు. వచ్చేసి నువ్వు ఆమ్వేలో ఉన్నావు, ఎప్పటి నుంచో ఉంది, పాత కంపెనీ కదా, కొత్త కంపెనీ అని వాళ్ళకి తెలిసినవి అన్నీ చెప్పేస్తారండి మోటివేట్ చేయడానికి. ఆ రావడం కూడా ఎట్లా ఉంటుందంటే, ఒక కారు వేసుకొని 4-5 ఇంటికి వచ్చేస్తారు. మనమేమో దూరంలో ఉంటాం. ఇక వాళ్ళు చెప్పే మాటలు మీకు గనక ఇప్పుడు పరశురామ్ చెప్పిన కంటెంట్ అర్థమైతే మీరు ఎలాంటి కంపెనీలో ఉన్నారు, బయట ఎంత ఇది చేస్తారనేది ఒక ఐడియా వస్తుంది. ఇంకా చిన్న ఎగ్జాంపుల్, నేను ఈ అదర్ కంపెనీ అటాక్స్కి, అంటే ఇందాక చెప్పాడు కదా, అదర్ కంపెనీ వాళ్ళు మన మీద చేసే అటాక్ ఎన్కౌంటర్కి నేను బాగా దగ్గర ఉంటా, బాగా ఎక్స్పోజ్ అవుతా. రీజన్ ఏంటంటే ఒక చిన్న స్క్రీన్ షాట్ చూపిస్తాం మీకు. సో దాని నుంచి మన టాపిక్ వెళ్ళగలుగుతాం అనమాట, అందుకనే చూపిస్తున్నా. ఈ స్క్రీన్ కనపడుతుంది కదా చారి సార్? స్క్రీనింగ్ అవుతుంది. షేరింగ్ అవ్వలేదు ఇంకా అవ్వలేదా? స్టార్టెడ్ స్క్రీన్ షేరింగ్ అని వచ్చింది కానీ డిస్ప్లే అవ్వలేదు. స్లో ఉంది డిస్ప్లే. నాకు ఇది నేను యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ని కూడా గత 4-5 ఇయర్స్ నుంచి చేస్తున్నా. ఇప్పటిదాకా నా సబ్స్క్రైబర్స్ 190K సబ్స్క్రైబర్స్, అంటే 1,92,000 మంది సబ్స్క్రైబర్స్. ఇప్పటికి నేను 974 వీడియోస్ పెట్టా. మనీ గురించి, మన డైరెక్ట్ సెల్లింగ్ గురించి, డైరెక్ట్ సెల్లింగ్ టీచింగ్స్ అవ్వచ్చు, మోటివేషన్ అవ్వచ్చు, బుక్ సమ్మరీస్, ఇలా
ఇవి చూసిన తర్వాత చాలా కంపెనీల లీడర్స్ నాకు ఫోన్ చేస్తారండి. సార్ మీరు ఏమి చేయొద్దు, మీరు వచ్చి మా కంపెనీలో జాయిన్ అయిపోండి, నీ టీం 100 మందిని ఇస్తాను, మీకు డైమండ్ లెవెల్ ఇచ్చేస్తాం, మీరు టీచింగ్ ఇస్తే చాలా అంటాడు. ఓకే, ఇంకో పర్సన్ వస్తాడు. ఆ పర్సన్ వచ్చే, సార్ అంత అద్భుతంగా చెప్తున్నారు సార్, మీరు అనవసరంగా యామ్వేలో ఉన్నారు, మా దగ్గరికి వచ్చేయండి, మా దగ్గర ఇంత డబ్బులు వస్తాయి సార్, మీ టీం అంతా వచ్చేయండి అని చెప్తా. నేను వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తా. నేనేం చెప్తానంటే సింపుల్, బాగా గుర్తుపెట్టుకోండి. పరశురామ్ చెప్పిన పాయింట్స్ మీకు కనుక గుర్తుండే బిజినెస్లో అద్భుతాలు చేయొచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇండియాలో 140 కోట్ల మంది ఉన్నారు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో తిప్పి కొడితే 2-3 కోట్ల మంది ఉన్నారు. నువ్వు ఆల్రెడీ ఉన్న కంపెనీలో అందులో నుంచి ఇందులోకి, ఇందులో నుంచి అందులోకి లాగుతూ ఉంటావు చూడు. నువ్వు ఇక్కడిక్కడ లాక్కుండా ఉంటే మిగిలిన వాళ్ళకి ఆపర్చునిటీ ఎప్పుడు చూపిస్తావు? బయట ఇన్కమ్ లేక, ఉద్యోగాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నువ్వు నేను కలిసి ఆ 140 కోట్ల మందికి చూపిద్దాంపా, ఇండియాలో పేదరికం పోగొడదాంపా. ఓకే, నీతో పాటు ఇంకో 10 మంది సంపాదించుకునేలా ట్రై చేద్దాంపా అని చెప్తాను. లేదు సార్ మీరు ఇంకా బాగా చెప్తారు సార్, దూన్ సార్ అది ఇదని చెప్తారు. నేను అప్పుడు చెప్తా, మన ఇద్దరం ఒకే గొడుగు కింద ఉన్నాం, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనే ఒక గొడుగు కింద ఉన్నాం. నువ్వు నేను అన్నలదమ్ములు అంటావు, కనపడ్డప్పుడు హాయ్ బాయ్ చెప్పుకుందాం, వీలైతే ఛాయ్ తాగుదాం. నువ్వు నన్ను లాగొద్దు, నేను నిన్ను లాగను. మన ఇండస్ట్రీని తాజ్మహల్ దగ్గర ఆటో వాళ్ళు ఇక్కడికి రా అక్కడికి రాని ఫారినర్స్ దగ్గర మన పరువు తీసినట్టు ఇండస్ట్రీ పరువు నువ్వు తీయకు. చాలా ప్రొఫెషనల్గా ఉందాం, మన ఇండస్ట్రీకి ఒక లుక్ తీసుకొద్దాం అని చెప్తాను. అయినా సరే వాడు ఇంకా పట్టుబడుతున్నాడు అనుకో, నేనే ఎందుకు నీ కంపెనీలోకి రావాలి, నువ్వెందుకు నా కంపెనీలోకి రాకూడదు అని అడుగుతా. లాస్ట్ క్వశ్చన్ ఇది. ఎందుకు రాకూడదు అంటే, లేదు సార్ నా టీం ఇంత ఉంది, నా టీం మొత్తం తీసుకురా, నేను బాగా గైడెన్స్ ఇస్తా, ముందుకు తీసుకెళ్తా అని చెప్తా. అప్పుడు ఏమంటాడంటే, సారు ఇంత కష్టపడి ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నాం, మరి నీకు నేర్పించినోడు అప్లైన్ అంత కష్టపడితే మన నా అప్లైన్ పిచ్చోడా, పని పాట లేక నేర్పించాడు నా అప్లైన్. నాకు ఒక గురువు ఉంటాడుగా, నాకు కూడా ఒక గురువు ఉంటాడుగా, నా గురువుకి నేను ఎట్లా దోకా చేసి రావాలా? నా కంపెనీ నా అమ్మ లాంటి కంపెనీని వదిలేసి ఎందుకు రావాలా? మా అమ్మ నాన్నలాగా నాకు పైన ట్రైనింగ్ ఇస్తున్న నా గురువుని వదిలేసుకొని వస్తే, రేపు నీ దగ్గరకు వచ్చాక నా టీం అంతా నన్ను కాళ్ళతో దాన్ని వెళ్ళిపోతాడు. సో నేను ఏదైతే తప్పు చేస్తానో ఇప్పటికిప్పుడు నా టీం ఏం చేయకపోవచ్చు, కానీ దేవుడు ఒకడు ఉన్నాడు, ఎథిక్స్ అని కూడా చూస్తాడు. ఇవాళ నువ్వు నన్ను కొడితే రేపు నిన్ను ఒకడు వచ్చి కొడతాడు. వద్దు, ఎక్కడోళ్ళం అక్కడ ఉందాం, చక్కగా పని చేసుకుందాం, ఇండస్ట్రీని గ్రో చేద్దామనే చెప్తాను. సో కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇదే, ఒక అద్భుతమైన కంపెనీలో ఉన్నారు. ఇందాక లెక్కలు, ఎన్ని కోట్ల వ్యాపారం జరుగుతుంది, ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఇలా అంత గొప్ప కంపెనీలో చేస్తున్నాం. మధ్యలో చాలా జుజుబీలు చాలా వస్తూ ఉంటాయి, కొత్త కంపెనీలు. నాకైతే రోజుకి అంటే రోజుకి కనీసం ఒక ఏరే కంపెనీ లీడర్స్తో 2-3తో నాకు అటాక్ అవుతూ ఉంటుంది. అయినా సరే ఇక్కడ ఈరోజు ఎందుకు ఇంత నిలబడ్డామంటే SCDC టీం వాల్యూస్, ఎథిక్స్, ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళని మర్చిపోలేము. అంత రిలేషన్ ఉంటుంది. నా అప్లైన్స్, నా మెంటర్స్ అంత గొప్పగా చేయబట్టుకొని నడిపిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఈ ఆర్కే వెళ్ళిపోతాడేమో, ఈ రాంబాబు సార్ వెళ్ళిపోతారేమో, ఈ చారి అసలు వాళ్ళకి ఆ టెన్షనే ఉండదు. నేను కొన్ని వాల్యూస్ నేర్పించాను, నా టీం లీడర్స్ ఆ వాల్యూస్ ఫాలో అవుతారు, ఎక్కడికి పోరని నమ్మకంతో ఈ బిజినెస్లో నిలబడతారు. వాళ్ళు నేర్పించిన ఎథిక్స్ మేము ఇంకా ఈ రోజున ఈ బిజినెస్ని ఇంత ప్యాషనేట్గా బిల్డ్ చేయగలుగుతాం. ఓకే, సో మీ టీంలో కూడా రేపు టీం సక్సెస్ అయిన తర్వాత నెమ్మదిగా వెళ్ళిపోతారు. జుజుబీ పోనివ్వండి, ఇక్కడ పని చేయలేకపోతే ఎక్కడ చేయలేడు, ఇంత ఈజీ స్టెప్స్ ఇక్కడ ఫాలో అయిపోతే ఎక్కడ ఫాలో అవ్వలేడు. టేక్ ఇట్ ఈజీ. నా టీం నేను చాలామంది వెళ్ళిపోయారు, నేను డిజిటల్గా చేస్తున్నాను కదా, నేను డిజిటల్ వేలోనే నమ్ముకొని వెళ్తున్నాను. దూరం ఉన్న వాళ్ళతో ఎక్కువ కలవలేకపోతున్నాను, వెళ్ళిపోతూనే ఉంటారు. నేను గమనించా ఈ 2-3 ఇయర్స్లో, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ నిలబడలేదండి, ఎక్కడ నిలబడరు కూడా. ఎథిక్స్ మిస్ అయిన వాళ్ళు ఎప్పుడూ నిలబడరు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ పరశురామ్, అద్భుతమైన సబ్జెక్టు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు, రియల్లీ హ్యాట్సాప్. చాలా టాపిక్స్ కవర్ చేసావు. సో కొత్త వాళ్ళకి ఇంకొద్ది క్లారిటీ ఇవ్వడానికి, అంటే ఇంత డైరెక్ట్గా అటాక్ అవుతూ ఉండగా నేను ఆ క్లారిటీ ఇవ్వడానికి చిన్న ప్రయత్నం చేశా. ఎనీవే, ఇన్విటేషన్ లిస్ట్ ప్రిపేర్ అయిపోయింది, మీరు వాళ్ళని పిలవడానికి వెళ్ళిపోయారు. సో లిస్ట్ ప్రిపేర్ అయ్యి పిలవడానికి మీరు వెళ్తే ఫస్ట్ జరిగేది ఏంటంటే, మీలో ఎవరికైనా ఈ కాంటాక్టింగ్ అండ్ ఇన్వెస్ట్ అంటే బిజినెస్లో పిలవడానికి ఎవరైనా కొంచెం సిగ్గు, బిడియం, భయం ఇలాంటివి ఎవరికైనా జరుగుతూ ఉంటాయా? ఉంటే తంబు పెట్టండి, కొద్దిగా డిస్కషన్ బాగుంటుంది కదా.
సార్ ఎవరికైనా కాల్ చేయాలంటే సిగ్గేస్తా ఉంటా సార్. ఇప్పుడు ఏమనుకుంటారు అని భయం వేస్తా సార్. ఫోన్ తీయంగానే అప్పటిదాకా ఫోన్ చాలా క్యాజువల్గా మాట్లాడేవాడిని. ఇప్పుడు ఫోన్ పట్టుకోగానే ఓ 10 కేజీల బరువు రాయి పట్టుకున్నాడు గజగజ చెయ్యనికి వస్తూ ఉంటుంది. గుండెలు గడగడ అనిపిస్తూ ఉంటుంది. టెన్షన్ అయ్యి చోట్లు పట్టేస్తూ ఉంటాయి. ఎవరికైనా అనిపించిందా? హలో, ఎనీవన్? అట్లా ఎప్పుడైనా అనిపించిందా? స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా ఎప్పుడైనా కొత్తగా వచ్చినప్పుడు అనిపిస్తుంది అది. నాకైతే అనిపించింది, మరి మీకు అనిపించిందో లేదో కానీ నాకు ఆ టెన్షన్ అయ్యేది. ఓకే, సో ఎందుకు అలా అవుతుంది? సో ఇది పోగొట్టుకోవడానికి మనం ఏం చేయాలి? ఫస్ట్ ఎవరికైనా సరే సార్, మనకి మార్కెటింగ్ లేదా ఈ బిజినెస్కి సంబంధించిన వాతావరణం లేము. బిజినెస్ వాతావరణం కాకుండా జాబ్ వాతావరణంలో ఉన్నాం. చిన్నప్పటి నుంచి మన స్కూల్లో ఏం నేర్చుకున్నాం? బాగా చదివితే పలానా కంపెనీలో పనోడిగా జాయిన్ అవ్వచ్చు. అది గూగుల్ అయినా పనోడే, ఓకే, లేకపోతే ఏ టీవీ ఛానల్ అయినా పనోడే. ఎక్కడ నువ్వు పని చేయగలుగుతావు, ఇంత బాగా చేస్తే కొద్దిగా పెద్ద పాలేరు లేదా కొద్దిగా చిన్న పాలేరు అన్నట్టే ఉంటుంది. ఎక్కడికి పోయినా నువ్వు 8 గంటలు 10 గంటలు చేస్తే నీకు ఉద్యోగం ఒక ఇదనే నేర్పిస్తాడు. ఆ నేర్పించడం వల్ల మనం ఆ ఫ్లోలో వెళ్ళిపోయాం. ఒక మిడిల్ ఏజ్ వచ్చి పిల్లలు పెద్దోళ్ళు అయ్యే వరకు నేను అనుభవిస్తున్నా. పిల్లలు పెద్దోళ్ళు అయ్యే వరకు ఆ డబ్బులు సరిపోవు. ఓకే, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఉంటుంది. ఇది సరిపోక మనం పార్ట్ టైం బిజినెస్కి వచ్చాం. బిజినెస్లోకి రావడం అనేది కొత్త ఆప్షన్. బిజినెస్లో ఎప్పుడూ టైమింగ్స్ ఉండవు. ఒక ప్రాసెస్ ఉంటుంది. ఖచ్చితంగా జనాలతో మాట్లాడాలి. అప్పటిదాకా నువ్వు ఆ గూట్లో నుంచి ఆఫీస్ గూట్లోకి పోతావు, ఆ గూట్లో నుంచి ఇంటి గూట్లోకి వస్తావు. ఇంతే ఉండేది. ఈ గూడు దాటి బయటకు వచ్చి మాట్లాడాలి బిజినెస్. ఇదే కంఫర్ట్ జోన్ నుంచి దాటడం. సో మీకు ఆ షైనెస్ ఉంటుంది, సిగ్గవుతుంది. అడగాలంటే ఏమనుకుంటారో, ఇన్ని రోజులు ఇంత బతికి సోపులు సబ్బుల గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటారేమో. లేకపోతే న్యూట్రిషన్ అంటున్నాడు, ఇప్పటిదాకా నా పక్కనే తిరిగాడు, వీడు ఎప్పుడు న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ అయ్యాడని వాళ్ళు అనుకుంటారో లేదో, నువ్వు అనుకుంటావు ఫస్ట్. ఇవన్నీ బిజినెస్ అనేది ఫస్ట్ ఎప్పుడు మన మైండ్ సెట్ నుంచి స్టార్ట్ అవ్వాలి. నీ ఆలోచనల నుంచే స్టార్ట్ అవ్వాలి. ఎప్పుడైతే నీ ఆలోచనలు స్ట్రాంగ్గా ఉంటాయో, ఈ బిజినెస్ కాదు ఏ బిజినెస్లో అయినా తోపు తయారవుతావు. ఏం చేయాలి? ఫస్ట్ ఈ బిజినెస్లో ఫస్ట్ నీ మైండ్ సెట్లు ఏముండాలంటే, బాబు నువ్వు జనాలకి ప్రొడక్ట్ అంటగట్టడానికి అమ్మడానికి పోవట్లేదు. కొన్ని వందల మంది ఆరోగ్యాన్ని బాగు చేయడానికి వెళ్తున్నా, కొన్ని వందల మంది అప్పు తీర్చడానికి వెళ్తున్నా, కొన్ని వందల మంది ఫైనాన్షియల్గా వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి హెల్ప్ చేయబోతున్నా, వాళ్ళు ఒక ఇల్లు కట్టుకోవడానికి హెల్ప్ చేస్తున్నా, వాళ్ళు కారు కొనుక్కోవడానికి హెల్ప్ చేస్తున్నా. ఏ రోజైతే నువ్వు అవతలోడికి సహాయం చేయడానికి వెళ్తున్నానని గట్టిగా ఫిక్స్ అవుతావో, ఆపర్చునిటీ చెప్పడానికి సిగ్గుపడవు. హలో, క్లియర్? ఏ రోజైతే నువ్వు అవతలోడికి సహాయం చేయడానికి వెళ్తున్నాను అని ఫీల్ అవుతావో, ఆపర్చునిటీ చెప్పడానికి సిగ్గుపడవు. సిగ్గు, మొహమాటం ఏది ఉండదు. క్లియర్? సో ఇది ఫస్ట్ మనం సెట్ చేసుకోవాల్సిన మైండ్ సెట్. రెండోది, ఖచ్చితంగా ఎంత మంచిగా చెప్పుకున్నా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది. దీనికి నెక్స్ట్ ఆపర్చునిటీ ఏంటి? ఈ ఆపర్చునిటీ గురించి పాయింట్ నీ ఫ్రెండ్కి చెప్పాలనుకుంటున్నావు. వాడి పేరు మోహన్. ఓకే, ఈ జనాల్లో ఉన్న ఒక కామన్ ప్రాబ్లం చూడు. మోహన్ దేనికోసం? నీ ఏజ్ గ్రూప్ 35, మోహన్ ఏజ్ కూడా 35. మోహన్ దేనికోసం సఫర్ అవుతున్నాడు? శాలరీ సరిపోవట్లే. ఓకే, లేకపోతే మోహన్ వాళ్ళ వైఫ్ నీకు సిస్టర్ అవుతుంది, ఆ అమ్మాయి పార్ట్ టైంలో ఏదైనా చేయాలని చూస్తుంది. ఇలా వాళ్ళ నీడ్ ఏందో గుర్తుపట్టు. మోహన్ శాలరీ, పిల్లలు ఫీజు కట్టుకోవడానికి, ఇల్లు గడవడానికి శాలరీ సరిపోవట్లేదు కదా. ఓకే, సో నేను పార్ట్ టైంలో ఒక ఆపర్చునిటీ చూశాను, లేదా నేను ఒక బిజినెస్ కన్సల్టెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పార్ట్ టైంలో ఒక ఆపర్చునిటీ గురించి చెప్పారు. ఆపర్చునిటీ నాకు చాలా బాగా అనిపించింది. ఓకే, ఇది నీకు కూడా హెల్ప్ అవుద్దేమో అని చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి చూస్తావా? ఇంతే. చూడండి, మోహన్ ఏం చెప్పాం మోహన్కి, ఇది మీ వీడియో ముందు పెట్టుకొని మీ ఫోన్ ఆన్ చేసి వీడియో రికార్డింగ్ రోజుకు 3 సార్లు 4 సార్లు 5 సార్లు 10 సార్లు ఒక 20 సార్లు ప్రాక్టీస్ చేయి, పర్ఫెక్ట్ అయిపోతావు. ఇది స్టెప్ 1. నీకు మొహమాటం, సిగ్గు ఇవన్నీ పోవాలంటే ఫస్ట్ నీ మైండ్కి చెప్పుకో, నేను జనాలకు హెల్ప్ చేస్తున్నా. రెండోది, ఏం చెప్పాలనుకుంటున్నావు, తడబడుతున్నావు కదా, ఒక 20 సార్లు ప్రాక్టీస్ చేయి. ఒకసారి రికార్డ్ చేయి, విను, బాలేదా మళ్ళీ రికార్డ్ చేయి, విను, బాలేదా మళ్ళీ రికార్డ్ చేయి, విను. అద్దం ముందు ప్రాక్టీస్ చేసిన దానికన్నా నీ వీడియో రికార్డింగ్ ముందు ప్రాక్టీస్ చేస్తే 100 సార్లు వింటావు. నీది నీకే ఏ కరెక్షన్ చేసుకోవాలో వచ్చేస్తుంది. బాగుంది కదా? స్టెప్ 2 ఇది. స్టెప్ 3, బాస్ ఎప్పుడైతే ఇలా రికార్డింగ్ చేసుకొని ప్రాక్టీస్ అయినావో, ఫస్ట్ చేయాల్సిన ఫస్ట్ క్లయింట్, ఫస్ట్ కస్టమర్, ఫస్ట్ ప్రాస్పెక్ట్ ఎవరో తెలుసా? అమ్మ దగ్గర కూర్చో, అమ్మకు ఒక్కసారి చెప్పు. పెళ్ళయిందా? వైఫ్ దగ్గర కూర్చో, సేమ్ ఇదే ఆపర్చునిటీ వైఫ్కి చెప్పు. ప్రాక్టీస్.
ఓకే. సొంత తమ్ముడు, సొంత చెల్లి వీళ్ళు ఉంటారు కదా! బాగా దగ్గరోళ్ళు, క్లోజ్ ఫ్రెండ్. వీడు నో చెప్పడిక మీకు. బాగా సీరియస్‌గా ఉండే వాళ్ళ దగ్గరికి పోయి మీరు ఆపర్చునిటీ చెప్పి వాళ్ళు నో అనంగానే మీరు డిసప్పాయింట్ అయిపోతారు. ఎందుకంటే ఫస్ట్ జర్నీ బేబీ స్టెప్ ఏస్తున్నారు. బేబీ స్టెప్‌లో ఎప్పుడూ బాగా క్లోజ్‌గా ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి చెప్పండి. ఫస్ట్ అమ్మకి, చెల్లెకి, అక్కకి, లేకపోతే అన్న తమ్ముళ్ళకి, బాగా క్లోజ్ ఫ్రెండ్‌కి. ఒక 5, 6 చెప్పడం వల్ల ఇంకొద్దిగా కాన్ఫిడెన్స్ పెరుగుతది. ఈ కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇంకా మీరు ఏం కరెక్షన్ చేసుకోవాలి, ఏం చెప్పాలో కూడా హెల్ప్ చేస్తారు. ఆ తర్వాత బయటికెళ్ళండి. బయట అప్రోచ్ అవ్వండి. ఇలా అప్రోచ్ అవుతూ ఉంటే ఈ ప్రాక్టీసు మిమ్మల్ని ఈ బిజినెస్‌లో బేబీ స్టెప్స్ నుంచి మెయిన్ స్టెప్స్‌లోకి తీసుకెళ్ళిపోతది. క్లియర్? స్టెప్ 3 ఇది. ఓకే. సో, క్లోజ్ బాగా దగ్గర వాళ్ళతోటే అప్రోచ్ అవ్వాలి. థర్డ్ వన్, ఒకవేళ మనం కొత్తగా వచ్చాం, 5, 6కి చెప్పాము. చెప్పడానికి ఇంకా భయమేస్తుంది. నో ప్రాబ్లమ్. ఇప్పుడు మీరు థర్డ్ పార్టీ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయాలి. అంటే ఎవరిని? మీ అప్లైన్. మీ అప్లైన్ ఎవరు? చారి సారో, ఆర్‌కే సారో, ఇంకొకలో. వీళ్ళు జూమ్‌లో ప్రజెంటేషన్ ఇస్తారుగా? జూమ్ ప్రజెంటేషన్ ఇస్తారు కదా! ప్రొడక్ట్ గురించి మాట్లాడతారు కదా! రేపు సాటర్డే లేదా మంగళవారం 8 గంటలకి ఒక 12 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఫైనాన్షియల్ అడ్వైజర్ చారి గారు ఉన్నారు. 12 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్. పార్ట్ టైమ్‌లో డబ్బు సంపాదించుకోవడానికి కొన్ని వందల మందికి ఒక గైడెన్స్ ఇచ్చారు. అతను ప్రజెంటేషన్ చాలా క్లియర్‌గా చెప్పబోతున్నాడు. నువ్వు దాంట్లో లాగిన్ అవ్వు. నీకు ఎట్లాగో ప్రజెంటేషన్ చెప్పడానికి డౌట్ పడుతుంది. అయినా నా 8:00 మీటింగ్‌లో కూర్చోబెట్టు చాలు. ఇక నువ్వు మొత్తం కూర్చొని చెప్పేదేముంది? చారి సార్ చూసుకుంటాడు, పరశురామ్ చూసుకుంటాడు, మల్లేష్ సార్ చూసుకుంటాడు, ఆర్‌కే సార్ చూసుకుంటాడు. 8:00 మీటింగ్. బావుందా? సింపుల్‌గా ఉందా లేదా? నీకు స్టార్టింగ్‌లో టెన్షన్ ఉంటే ఈ పని చెయ్యి. ఈజీ అయిపోతది. ఓకే. బాస్ కొత్తగా వచ్చిన సీనియర్‌లైనా ఎవ్వరైనా సరే బల్ల గుద్ది చెప్తాను. గుర్తుపెట్టుకోవాలా. రిజెక్షన్ అనేది ఏ బిజినెస్‌లో అయినా కామన్. రిజెక్షన్ అనేది ఏ బిజినెస్‌లో అయినా కామన్. 100 మందికి చెప్తే 80 మంది నో అంటారు. ఫిక్స్ అయిపో. 100 మంది చెప్తే 80 మంది నో అంటారు. ఆ 20 మందే ఈ బిజినెస్‌లోకొస్తారు. ఆ 20 ఏదైతే 20 ఉంది కదా! ఆ 20 మంది ఈ బిజినెస్‌లో వచ్చారు 100లో అంటే నువ్వు బిజినెస్‌లో తోపు అద్భుతమైన సామ్రాజ్యాన్ని స్థాపించినట్టే ఇగ. 10లో ఒక్కళ్ళొస్తారు అంతే. ఒక్కళ్ళొచ్చారంటే రిజల్ట్ పర్ఫెక్ట్. 100కి 100 మార్కులు వచ్చినట్టే మీకు. అయ్యో! మిగిలిన 9 మంది ఏమైపోయారో వద్దా? ఒక్కడే మనకు కావాలా. ఆ మిగిలినోళ్ళు ఇంకా ఆ స్కూల్‌లో నేర్పిన ఆ సొసైటీలో పడి కొట్టుకుపోతున్నారు. పోనీ నీలాగా ఆలోచించేటోడు ఒక్కడు దొరికిండు. చాలు మనకు 6 చాలు. ఇంకా గట్టిగా మాట్లాడితే 12 మందొస్తారా? హ్యాపీ అద్భుతం. చాలు. ఇది మెయిన్ కాన్సెప్ట్. సో, ఇక్కడితోటి మన మైండ్ సెట్ ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. ఓకే. ఇప్పుడు ఏ కేటగిరీని ఎలా ఇన్వైట్ చేయాలనే ఒక టాపిక్ ఇంకొక 5, 10 మినిట్స్ మాట్లాడతాను. చారి సార్ ఇంకో 5, 10 మినిట్స్ ఉంది కదా నాకు టైం. గో అహెడ్. యాహ్! ఓకే. సో, ఇప్పుడు కేటగిరీ వైస్ మాట్లాడుకుంటూ వెళ్దాం వామ్ మార్కెట్‌లో. ఓకే. సో, ఇప్పుడు అంతా అయిపోయింది. మీరు కేటగిరీ వైస్ వస్తున్నారిక. ఈ కేటగిరీలో ఫస్ట్ మాట్లాడేది 2 గురించి ఒకటి ఆపర్చునిటీ అయినా మాట్లాడదాం. లేదా మన ప్రొడక్ట్ గురించైనా మాట్లాడదాం. ఐదర్ ఆపర్చునిటీ, ఐదర్ ప్రొడక్ట్. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి మాట్లాడదాం. సో, ముందు చెప్తున్నాను. మీ పాత కాంట్రాక్ట్స్ మీకు తెలిసినోళ్ళు వాళ్ళకుండే ప్రాబ్లమ్ మీకు ఆల్రెడీ తెలుస్తది. ఎఫ్ఓఆర్ఎం చేయండి. స్టెప్ 1 ఎఫ్ఓఆర్ఎం. మీరు పాత కాంట్రాక్ట్ ఫోన్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడారు. వాళ్ళ జాబ్ గురించి మాట్లాడారు. వాళ్ళ రెస్ట్ టైమ్ మాట్లాడారు. అప్పుడు మనం మెసేజ్ ఇద్దాం. సో, ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళకి ఇంట్లో ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉందా? అబ్జర్వ్ చేయండి. ఒక ఆక్యుపేషన్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ జాబ్‌లో ఏమన్నా ఇబ్బంది ఉందా? లేకపోతే ఇన్‌కమ్ ఏమన్నా తగ్గిపోతుందా? పెరుగుతుందా? ఆలోచించండి. ఆలోచించి అప్పుడు మీరు చెప్పండి. హే సురేష్! నాకు తెలుసు. నీది నేను సేమ్ ఒకటేసారి జర్నీ స్టార్ట్ చేసాం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మీరు నేను ఒకటేసారి జర్నీ స్టార్ట్ చేసాం. సో, ఫైనాన్షియల్‌గా చాలా స్ట్రగుల్ పడుతున్నా నేను. సో, దీనికోసం నేను ఒక కన్సల్టెన్సీ దగ్గర ఆపర్చునిటీ చూసాను. పార్ట్ టైమ్‌లో డబ్బు సంపాదించుకోవడం అని. ఒక ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్ చాలా బాగా చెప్పారు. ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్, ఫైనాన్షియల్ అడ్వైజర్ ఈ వర్డ్స్ మాట్లాడాలా. ఇప్పుడంతా ప్రొఫెషనలిజం అయిపోయింది. ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్ ఆపర్చునిటీ చెప్పాలంటే ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్ లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్. ఒకసారి ఎళ్లి పర్సనల్‌గా అసలు ఏం చేసుకుంటే బాగుంటదని ఫైనాన్షియల్ ప్లానింగ్‌కి ఎళ్ళినప్పుడు పార్ట్ టైమ్ ఇన్‌కమ్ గురించి చెప్పాడు. మన జాబ్ డిస్టర్బ్ చేసుకోకుండా, ఎందుకంటే అతను ఎంప్లాయీ కదా! మన జాబ్ డిస్టర్బ్ చేసుకోకుండా పార్ట్ టైమ్‌లో అతని సాలరీకి రీజనబుల్‌గా, ఎందుకంటే వాడు రోజుకి 8 గంటలు కష్టపడితే 30,000 రావట్లా.
నెలకు 30,000 రావట్లే. నువ్వు ఒకటేసారి వెళ్ళి 2 లక్షలు 3 లక్షలు అంటే భయపడిపోతాడు. సో రోజుకి ఒక 5,000 నుంచి 15,000 పార్ట్ టైంలో 2 గంటలు కష్టపడితే, రోజుకు 2 గంటలు కష్టపడితే నెలకి ఒక 5,000 నుంచి 15,000 పార్ట్ టైంలో సంపాదించుకోవచ్చు. నాకెందుకో నువ్వు గుర్తొచ్చావు. ఎందుకంటే సేమ్ ప్రాబ్లం నీది నాది. నువ్వు గుర్తొచ్చావు. ఇది నీకు హెల్ప్ అవుతుందేమో. రేపు 8:00 ప్రజెంటేషన్ ఉంటుంది, వింటావా? లింక్ పంపించమంటావా? 2 నిమిషాల వీడియో ఉంది. ఈ వీడియో పంపిస్తున్నా, ఒకసారి చూడు. రేపు ప్రజెంటేషన్ ఫుల్ 30 మినిట్స్ ఉంటుంది, చూద్దువు గాని. సరిపోయిందా? ఒక ఎంప్లాయీకి పార్ట్ టైంలో ఆయన ఇబ్బందికి ఏం కనిపెట్టాం? శాలరీ సరిపోవట్లేదని చెప్పాం. నా ఇబ్బంది, నీ ఇబ్బంది సేమ్. ఎక్స్ట్రా ఇన్కమ్ ఇంత సంపాదించుకోవచ్చు. రీజనబుల్ ఇన్కమ్ చెప్పండి. స్టార్టింగ్ కొద్దిగా జర్నీలో వెళ్తున్న తర్వాత ఎంత లెవెల్స్లో ఇన్కమ్ వస్తుందో చెప్తురు కానీ స్టార్టింగ్ ఎప్పుడు ఆయన నమ్మే ఇన్కమ్ చెప్పండి. ఒకవేళ ప్రోడక్ట్ గురించి అయితే ఓకే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారి గురించి, లేకపోతే ఇతను ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూర్చొని బ్యాక్ పెయిన్ వస్తుంది, లేకపోతే సాయంత్రానికి నీరసం అయిపోతున్నాడు. ఏ సురేష్, నువ్వు నీ జాబ్లో నేను బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, సాయంత్రంలో బాగా డల్ అయిపోతూ ఉంటావు. ఈ మధ్య నేను ఒక న్యూట్రిషన్ క్లాసెస్ వింటున్నాను, న్యూట్రిషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా తీసుకున్నాను. మా దగ్గర సోయా ప్రోటీన్ అని ఒకటి ఉంటుంది. ఇది కనుక తీసుకుంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా చాలా యాక్టివ్గా ఉంటావు. దాంట్లో ఫైబర్ మిక్స్ ఉంటుంది. ఇది చాలా చాలా డైజెస్టివ్ అండ్ నీ ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా చూస్తుంది. ఏదో ఒక ప్రోడక్ట్ గురించి కనెక్ట్ చేయండి. వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఉందా? కాల్షియం కనెక్ట్ చేయండి. వాళ్ళకి మోకాలు నొప్పులు ఉన్నాయా? HCL కనెక్ట్ చేయండి. ఇలా ఈ శాలరీడ్ ఎంప్లాయ్కి ఉండే ప్రాబ్లం ఏంది? పొద్దున్నుంచి సాయంత్రం దాకా కూర్చొని ఉంటాడు. ఐదర్ బ్యాక్ పెయిన్ వస్తుంది, లేకపోతే బాగా డల్ అయిపోతాడు, నీరసం అయిపోతాడు. ఈయనకి ఇది కనెక్ట్ చేస్తే అప్పుడు మనకి ప్రొడక్ట్ సేల్ రావడానికి లేదా కస్టమర్ బేస్ పెరగడానికి స్కోప్ ఉంటుంది. ఇది ఎంప్లాయీకి. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్స్ని కూడా ఈ బిజినెస్లోకి వస్తూ ఉంటారు కదా. స్టూడెంట్ పేరు రమేష్ అనుకుందాం. హాయ్ రమేష్, నువ్వు ఎప్పుడు చాలా యాక్టివ్గా బాగా చదువుతూ ఉంటావు. ఓకే, ఈ మధ్య చదివింది గుర్తుండట్లేదు అంటున్నావు కదా. ఈ మధ్య నేను ఒక న్యూట్రిషన్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను, న్యూట్రిషన్ క్లాసెస్ అటెండ్ అయ్యాను. నాకు వచ్చిన నాలెడ్జ్ వచ్చింది, నాకు ఒక నాలెడ్జ్ వచ్చింది. ఓకే, నా దగ్గర ఉన్న డిస్ట్రిబ్యూషన్ దాంట్లో అశ్వగంధ అని ఒక ప్రోడక్ట్ ఉంటుంది, లేకపోతే దానికి సంబంధించి రిలేటెడ్ ఒక ప్రోడక్ట్ ఉంటుంది. ఇది మెమరీని రికవరీ చేస్తుంది, చదివింది మర్చిపోకుండా యాక్టివ్గా ఉంచడానికి ట్రై చేస్తుంది. ఓకే, ఇది నీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఒకసారి నాకు వాట్సాప్ చేయి, కాల్ చేయి. ప్రోడక్ట్ గురించి స్టూడెంట్కి ఇక్కడ కనెక్ట్ చేశాం. ఓకే, ఆ అబ్బాయి పార్ట్ టైంలో సంపాదించాలనుకుంటున్నాడు. మీరు ఫైనాన్షియల్ అడ్వైజ్. హాయ్ సురేష్, నేను ఇట్లా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. అది మీకు తెలిసిన అబ్బాయి, మీ రిలేటివ్స్ అబ్బాయి. నేను రామకృష్ణ అంకుల్ని, రామకృష్ణ బాబాయ్ని. ఓకే, సో పార్ట్ టైంలో నీకు ఇన్కమ్ సంపాదించడానికి చాలా ఆపర్చునిటీ చూస్తూ ఉన్నావు కదా. నా దగ్గర ఈవినింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత 2 to 5 లేదా 5 to 6 లేదా 5 to 8 పార్ట్ టైంలో రోజుకు 2 గంటలు కష్టపడితే ఒక 5,000 నుంచి 15,000 పాకెట్ మనీ సంపాదించుకునే ఒక ఆప్షన్ ఉంది. నువ్వు రేపు 8:00 ప్రజెంటేషన్ ఉంటుంది, ఒకసారి లాగిన్ అవుతావా? ఇలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు స్టూడెంట్కి. ఓకే, సో నెక్స్ట్ హౌస్ వైఫ్స్, హోమ్ మేకర్స్. ఓకే, హోమ్ మేకర్కి ఫస్ట్ న్యూట్రిషన్ అక్క బాగున్నారా FORM చేస్తారు. మన అక్కో చెల్లో ఎవరో. ఈ మధ్య మన చింటుగాడు, మీ అబ్బాయి చింటుగాడు ఉన్నాడు కదా, వాడు బాగా డల్గా ఉంటున్నాడు, బాగా గమనిస్తున్నాను అక్క. వాడు ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోవట్లేదు కదా. సో నేను ఈ మధ్య న్యూట్రిషన్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి తీసుకున్నాను. దాంట్లో చాక్లెట్ పౌడర్ అని ఒకటి ఉంది. ఇది అన్ని రకాల విటమిన్ మినరల్స్తో ఉంటుంది. దీనివల్ల పిల్లలు గ్రోత్ బాగుంటుంది, యాక్టివ్గా ఉంటున్నారు, చదివింది బాగా గుర్తుంటుంది, మంచి అన్ని రకాలుగా వాళ్ళ బ్రెయిన్ గ్రోత్ అవుతుంది, బోన్స్ గ్రోత్ అవుతుంది, ఎంత బాగుంటుంది అక్క. ఇది మన చింటుగాడికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఒకసారి ఎందుకు ట్రై చేయకూడదు? ప్రోడక్ట్ డీటెయిల్స్ అని పంపిస్తాను నీకు. ఇది మనకు బాగా తెలిసిన అక్కకి వాళ్ళ పిల్లోడికి మీరు ప్రోడక్ట్ సజెస్ట్ చేయడం, లేకపోతే ఆమె హౌస్ వైఫ్ మీకు రిలేటివ్ అవుతుంది, అక్కే అవుతుంది. హాయ్ సీతక్క, ఎలా ఉన్నావు? ఓకే, ఈ మధ్యకాలంలో నీ బీటెక్ అయిపోయి లేకపోతే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత పిల్లలు ఉండి స్కూల్కి కాలేజీకి పోవడం కుదరక ఆగిపోయావు కదా. ఇంట్లోనే హౌస్ వైఫ్స్ కూడా పార్ట్ టైంగా రోజుకు ఒక ఖాళీ టైంలో ఒక 2-3 గంటలు కష్టపడుతూ ఒక 15,000 నుంచి 20,000 సంపాదించుకునే ఒక ఆపర్చునిటీ ఉందక్క. నేను ఒక ఫైనాన్షియల్ క్లాస్కి అటెండ్ అయినప్పుడు ఈ ఆపర్చునిటీ చెప్పారు, నీకేమైనా హెల్ప్ అవుతుందేమో చూడక్క. సో అక్క ప్రాబ్లం ఏంటి? డిగ్రీ చదువుకుంది, ఉద్యోగం చేయడానికి కుదరట్లా, పిల్లలు చిన్నోళ్ళు ఉన్నారు, కానీ ఇంట్లో కూర్చొని సంపాదించవచ్చు అని చెప్తాం. ఇంకో ప్రాబ్లం ఏంటి? వాళ్ళ పిల్లలు సరిగ్గా తినట్లే, న్యూట్రిషన్ డెఫిషియన్సీ వస్తుంది, దానికోసం చెప్పాం. సూపరా? హౌస్ వైఫ్స్కి ఇది హెల్ప్ అవుతుంది.
నెక్స్ట్ మనకి మేనమావ, కజిన్స్, రిలేటివ్స్ ఉన్నారు. మేము మేనమావకు కూడా జీతం సరిపోవట్లే. మామ ఓ ఫైనాన్షియల్ క్లాస్కి అటెండ్ అయ్యాను, వాళ్ళు మన ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇచ్చి తర్వాత ఇన్కమ్ సరిపోదు, ఎక్స్ట్రా ఇన్కమ్ రావాలి, రేపు ముందు ముందు ఖర్చులు పెరగబోతున్నాయని చెప్పాడు. పిల్లలకి ఫ్యూచర్ ఇంజనీరింగ్కి ఎంత ఖర్చు అవుద్దో ఇప్పుడు చెప్తే భయం వేసింది. ఓకే, మ్యారేజ్కి ఇంకెంత, ఈరోజు 10 లక్షల్లో ఉంది, మ్యారేజ్ టైంకి 1 కోటి రూపాయలు కాబోతుంది. ఇవన్నీ చూసిన తర్వాత నీకు కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు మామ, నువ్వు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగంతో ఇవి సేవ్ చేసుకోవడం కష్టమవుతుంది. పార్ట్ టైంలో ఒక 2 గంటలు పని చేసుకుంటే 5 నుంచి 15,000 సంపాదించుకోవచ్చు. వీటిని ఇన్వెస్ట్ చేసుకొని డబ్బులు సంపాదించవచ్చు మామ. సో ఇది నీకు చాలా 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 హెల్ప్ అవుతుంది. నువ్వు ఖచ్చితంగా రేపు 8 o'clock ప్రజెంటేషన్ ఉంది, పూర్తిగా విను. నీకు హెల్ప్ అవుద్దనే నాకు అనిపించి నీకు అందుకే చెప్తున్నా. ఓకేనా? సో లేదా మామకి బ్యాక్ పెయిన్ ఉంది, ఆ బ్యాక్ పెయిన్కి మన ప్రోడక్ట్ కనెక్ట్ చేయి. అలాగే బిజినెస్ ఓనర్స్ లేకపోతే ఫ్రీలాన్సర్స్ ఉంటారు, వాళ్ళకి కూడా అంతే. వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లానికి మన ఆపర్చునిటీ కనెక్ట్ చేసి పార్ట్ టైంలో సంపాదించవచ్చు, లేదా మన ప్రొడక్ట్ కనెక్ట్ చేసి పార్ట్ టైంలో ఎలా సంపాదించవచ్చు అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్, మీకన్నా పెద్దవాళ్ళు ఉంటారు. ఓకే, వాళ్ళు స్కూల్ టీచర్ అవ్వచ్చు, సేల్స్ మేనేజర్ అవ్వచ్చు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ అవ్వచ్చు, వీళ్ళందరూ పెద్దవాళ్ళు. వీళ్ళకి డైరెక్ట్గా నేను ఒక ఆపర్చునిటీ జాయిన్ అయినా నువ్వు రా అంటే వినరు. వీళ్ళని థర్డ్ పార్టీ అప్రోచ్ అవ్వాలి, డైరెక్ట్గా ఎప్పుడూ అడగొద్దు. వాళ్ళకి ఏం చేయాలి, సార్ గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు, నేను మీ స్టూడెంట్ పలానా పలానా, బాగున్నారా సార్? ఈ మధ్య ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ క్లాస్కి అటెండ్ అయితే వాళ్ళు నా క్యాల్కులేషన్ ఇచ్చి ఇన్కమ్ సరిపోదు, ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోమని చెప్పి ఒక ఐడియా కూడా ఇచ్చారు. ఈ ఐడియా నేను విన్నాను సార్, బట్ దాంట్లో ఎప్పుడైనా సరే ఇలాంటి పెద్ద పెద్ద వాటికి మిమ్మల్ని అడిగితే బాగుంటుంది అనిపించింది. ఒక్కసారి ప్రజెంటేషన్ మీరు వినండి సార్, ఇందులో క్లారిటీ నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇక్కడ ఏం చెప్పారు, ఆయనకు పెద్దరికం అప్పచెప్పారు. ఆయనకు పెద్దరికం అప్పచెప్పి నువ్వు విని అది మంచిగా చేయడం నాకు చెప్పు అంటున్నావు. ఆయన నో అని చెప్పినా మనం వెళ్ళిపోతాంలే, కానీ ఆ ప్రజెంటేషన్ వినిపించడానికి ఇది ఒక ప్రయత్నం చేశాం. ఆయన ఈగో సాటిస్ఫై అవుతుంది. ఆ ప్రజెంటేషన్ అందులో మొత్తం దారాలు ఎత్తుకుతాడు, మొత్తం నారాలు తీస్తాడు. అన్నీ తీసిన తర్వాత మనం కావాల్సిన క్లారిటీ ఇస్తాం. ఈ డౌట్ అన్నాడా సార్, ఇగో ఈ డౌట్ ఎంతో మాట్లాడిస్తా, ఆ డౌట్ అన్నాడా ఆయనతో ఇలా నెమ్మదిగా అతన్ని కూడా ఈ డౌట్స్ క్లారిఫై చేస్తూ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ చేస్తూ మన బిజినెస్లోకి తీసుకురావచ్చు. ఓకేనా? సో ఇలా మనం మొత్తం థర్డ్ పార్టీ మీటింగ్కి ఇన్వైట్ చేస్తారా, మీరే ప్రజెంటేషన్ చెప్తారా, కరెక్ట్గా చూసుకొని ఫాలో అవ్వాలా. ఎట్ ద సేమ్ టైం ఈ బిజినెస్ ప్రజెంటేషన్కి ఇన్వైట్ చేసేటప్పుడు ఈ రూల్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్వైట్ చేసేటప్పుడు టాక్ లెస్, కొంచెమే మాట్లాడండి, క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి. ఓకే, ఇన్విటేషన్లో ప్రజెంటేషన్ చెప్పొద్దు. జస్ట్ 2 minutesలో వాళ్ళని ఇన్వైట్ చేయాలి, 8 o'clock మీటింగ్కి రమ్మని చెప్పు. వాళ్ళ ప్రాబ్లాన్ని కనెక్ట్ చేయాలి, ఫుల్ డీటెయిల్స్ నీకు 8 o'clock మీటింగ్లో వస్తాయని చెప్పాలి. ఎప్పుడైతే అలా కనెక్ట్ చేస్తామో అక్కడ ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. లేదా ఫుల్గా బిజినెస్ ఆపర్చునిటీ చెప్తావు, ఇంటికి వెళ్ళిపోయి కూర్చొని ప్రజెంటేషన్ చెప్పు, లేదా జూమ్లోకి తీసుకొని ప్రజెంటేషన్ చెప్పు. చెప్పితే మొత్తం చెప్పు, లేకపోతే అసలు చెప్పు. జస్ట్ యాంగ్జైటీ, ఒక ట్రైలర్ క్రియేట్ చేయి అంతే. దీంట్లో ఇంత డబ్బు వస్తుందని ఒక ట్రైలర్ క్రియేట్ చేయి, అంతేగాని నువ్వు ఫోన్లోనే ప్రజెంటేషన్ చెప్పావంటే వాళ్ళు ఏదేదో ఊహించుకుంటారు, కళ్ళ ముందు కనపడదు. కాబట్టి అది తగ్గిపోవడానికి చాలా చాలా స్కోప్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్, వాళ్ళు ఒకవేళ నో అన్నారు, ఈ ప్రోడక్ట్ చైనాది అన్నాడు, లేకపోతే ఇంకోది అన్నాడు, ఆర్గ్యూ చేయొద్దు. వాళ్ళ డెసిషన్కి రెస్పెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా మళ్ళీ ఆయనతో మాట్లాడతామో, ఓకే, వాళ్ళ ఇంట్రెస్ట్ ఎస్ చెప్పినా నో చెప్పినా ఆర్గ్యూ చేయొద్దు. మనకున్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆర్గ్యూలో ఎప్పుడు కూడా మనం గెలుస్తామేమో కానీ ఒక పర్సన్ పోగొట్టుకుంటాం. మనం ఉన్నదే జనాలతో చేసే బిజినెస్. జనాలతో ఆర్గ్యూ చేసుకుంటూ రిలేషన్ పాడు చేసుకోవద్దు. ఈ బిజినెస్ మధ్యలో వచ్చింది, ఆ ఫ్రెండ్ ఎప్పటి నుంచో ఉన్నాడు, మీ అన్న, మీ తమ్ముడు, మీ రిలేటివ్స్, మీ కజిన్స్ ఎప్పటి నుంచో ఉన్నారు. ఈ బిజినెస్ కోసం వాళ్ళని పోగొట్టుకోవద్దు, ఆర్గ్యూ చేయొద్దు. ఇన్ఫర్మేటివ్గా మాట్లాడండి, చాలా కూల్గా మాట్లాడండి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి, సార్ ఇంకా నాకు మాట్లాడడానికి భయం అవుతుంది, ఫోన్ చేయడానికి భయం అవుతుంది, నేను ఫోన్ చేయలేకపోతున్నానంటే మళ్ళీ చెప్తున్నా. మీకు భయం వేస్తుందా, ఒక వాయిస్ రికార్డింగ్ చేయి. నువ్వు ఎవరిని పిలవాలనుకుంటున్నావు, సురేష్నా, హాయ్ సురేష్, నేను పలానా, హాయ్ సురేష్, పలానా ప్రోడక్ట్. ఇలా వాయిస్ రికార్డింగ్ చేసి పంపు అతనికి వాట్సాప్లో, అదే ఇన్విటేషన్. వీడియో రికార్డింగ్ చేసి పంపు, చిన్న వీడియో, అదే ఇన్విటేషన్. అందులో ఏముండాలి, నువ్వు కాల్ చేస్తే ఏం మాట్లాడతావు అదే మాట్లాడతావు, డైరెక్ట్గా పంపిస్తావు. అతను చూస్తే ప్రజెంటేషన్ లింక్కి వస్తాడు. ఒకవేళ బాగా ఫియర్గా ఉంటే సోషల్ మీడియాను వాడుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా
జనాలకి గంటలు గంటలు వినే టైం లేదు. 2 నిమిషాలు 3 నిమిషాలే. జనాల ఓపిక తగ్గిపోయింది. 2-3 నిమిషాల్లోనే క్రిస్పీగా ఉండాలి మీరు చెప్పాలనుకున్న మాట చెప్పేయాలి. అండ్ కస్టమర్ బేస్ పెరగాలన్నా లేకపోతే ఇంకోటి పెరగాలన్నా సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత చేయాల్సిన మొట్టమొదటి స్టెప్ ఏంటో తెలుసా? టెస్టిమోనీస్ రికార్డ్ చేసుకోవాలి. నీ ప్రొడక్ట్ ఎవరైనా వాడారా, రిజల్ట్ వచ్చిందా, ఆ రిజల్ట్ని రికార్డ్ చేసి పెట్టుకో. రికార్డ్ చేసి పెట్టుకొని ఆ మోకాల నొప్పుల రికార్డింగ్ ఉంది కదా, ఎవరో సఫర్ అవుతున్నారని నీకు తెలిసింది కదా, వాళ్ళని ఆల్రెడీ ఇన్వైట్ చేసావు, వాళ్ళు పట్టించుకోవట్లా. ఈ టెస్టిమోనీ వాళ్ళకి పంపి. నీకన్నా కూడా వీడెవడో నాలాంటి మోకాల నొప్పోడు ఈ ప్రొడక్ట్ వాడి తగ్గించుకున్నాడంట, నేను పోదామని అప్పుడు రెడీ అవుతుంది. వీడెవడో నాలాంటి ఫ్రీలాన్సింగ్ ఫీల్డ్ చేస్తున్నాడు, నా మీడియా పర్సనే, నెలకు 10,000 సంపాదిస్తున్నాడంట అని చెప్పేసి వాడి సెల్ఫీ వీడియో చూసి నీ దగ్గరకు వస్తారు. ప్రజెంటేషన్ చెప్పిన తర్వాత, మీరు ఇన్విటేషన్ చేసిన తర్వాత వాళ్ళు ప్రజెంటేషన్ రాకపోతే ఈ టెస్టిమోనీస్ వాళ్ళకి పంపాలి. అవి కూడా 2-3 నిమిషాలే ఉండాలి. ఓకేనా? సో ఎప్పుడు కూడా ఫాలో అప్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. 2-3 టైమ్స్ ఫాలో అవ్వాలి. ఓకే. సో ఈ ఫాలో అప్లో ఎలా ఉండాలంటే, నేను ఒక వీడియో పంపించారు, అది టెస్టిమోనీ వీడియో పంపించారు, వాళ్ళు చూడలా. డే 1 నువ్వు బిజీగా ఉంటావు నాకు తెలుసు సురేష్, కానీ ఒకసారి ప్రజెంటేషన్ ఆ వీడియో చూసావా లేదా అని అడుగుదామని ఫోన్ చేశా. ఓకే, ఆ వీడియో చూసావా లేదా అని అడుగుదామని ఫోన్ చేశా. లేదా ఆ ప్రజెంటేషన్ చూసేవా లేదా అని మూడో రోజు మళ్ళీ ఒకసారి గుర్తు చేయండి. అప్పుడు ఏమవుద్దంటే నిజంగానే చూద్దాం అనుకొని మర్చిపోయి ఉంటాడు. ఒకవేళ చూద్దాం అనుకొని పనిలో మర్చిపోయి ఉంటాడు. నువ్వు ఇలా జెంటిల్గా రిమైండ్ చేయడం వల్ల అతనికి గుర్తొచ్చే అవకాశం ఉంటుంది. లాస్ట్ స్టెప్ ట్రాక్ యువర్ కాంట్రాక్ట్స్ డైలీ. ఎప్పుడు కూడా 25వ తారీఖు నేను రవితో మాట్లాడా, 28వ తారీఖు ఆ రవికి నేను మళ్ళీ ఫాలో అప్ అవ్వాలి. అతనికి ఏమేమి పంపించా స్టేటస్ అది రాసుకోవాలి. నువ్వు గూగుల్ షీట్ మెయింటైన్ చేస్తావా, దీన్ని మెయింటైన్ చేస్తావా? 28వ తారీఖు సుమతో మాట్లాడా, మళ్ళీ ఫాలో అప్ 30 తారీఖు చేయాలి, మీటింగ్ షెడ్యూల్ ఇచ్చా. 29వ తారీఖు శ్రీకాంత్తో మాట్లాడా, 32వ తారీఖు అదే మళ్ళీ 1వ తారీఖు వచ్చే నెల 1వ తారీఖు నేను ఫాలో అవ్వాలి, ఇతను నాట్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఎప్పుడైతే నువ్వు గూగుల్ షీట్ కానీ ట్రాకింగ్ షీట్ కానీ మెయింటైన్ చేస్తావో నీ ట్రాక్ మొత్తం నీకు అర్థమవుతుంది. డైరెక్ట్ సెల్లింగ్లో చాలామంది చేసే మిస్టేక్ అదే. ఎవరిని ఫాలో అవుతున్నామో నోట్స్ ఉండదు, లేదా ఒక షీట్ ఉండదు. ఇది లేనప్పుడు ఏమవుతుంది, నెమ్మదిగా డల్ అయిపోతూ ఉంటాం. ఈ షీటే మీకు ఒక ఎనర్జీ క్రియేట్ చేస్తుంది. మీరు ఎంత పని చేశారు, ఎలాంటి వాళ్ళని కనెక్ట్ అయ్యారు, ఇంకెంతమంది ఉన్నారు, ఇది మిమ్మల్ని చాలా ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్ళడానికి చూపిస్తుంది. బిజినెస్లో బాస్ ఒక్క పచారీ కొట్టు అయినా సరే వాళ్ళు ట్రాకింగ్ చేస్తారు, నా డబ్బులు ఎంత వచ్చినాయి, ఎంత పోతున్నాయి, ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎన్ని ప్రొడక్ట్స్ పోయాయి. బిజినెస్ కదా, ఈ బిజినెస్లో కూడా ఈ ఫాలో అప్ సిస్టమ్, ఈ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటే అప్పుడు రిజల్ట్ అద్భుతంగా చూడడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, సో చాలా సింపుల్ టాపిక్స్ ఇవి, ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, సో ఇవి ఖచ్చితంగా ఫాలో అయ్యి టీంని మంచిగా బిల్డ్ చేసుకుంటూ బిజినెస్లో గ్రోత్ అవుతారని కోరుకుంటున్నాను. బ్యాక్ టు ఫస్ట్. సారీ సార్, మ్యూట్లో ఉన్నారు. ఫెంటాస్టిక్ ఆర్కే, థ్యాంక్ యూ. చాలా డీప్ టాక్, లోతైన ఇన్విటేషన్ ఇచ్చావు. ఫెంటాస్టిక్. ఓకే, సో బిజినెస్ లో మోస్ట్ క్రూషియల్ పార్ట్ ఇన్విటేషన్ అనేది తెలిసింది కదా. సో వితౌట్ మచ్ డిలే నేను మన టీమ్ మెంటర్స్ ని ఇన్వైట్ చేస్తున్నాను. సో అవర్ టీమ్ మెంటర్ SCDC టీమ్, సంజయ్ చంద్ర గారు, దీప్తి చంద్ర గారు. సంజయ్ చంద్ర గారు బేసికల్గా ఈ వాజ్ ఏ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే, హై క్యాడర్ లో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ లో రిటైర్ అయ్యారు. మేడం గారు టీచర్ ఉండే. ఈ బిజినెస్ 25 years నుంచి మోర్ దెన్ 13+ కంట్రీస్ ఆంబే ట్రిప్స్ వెళ్ళొచ్చారు. హ్యూజ్ బిజినెస్ వాళ్ళు. ఈ బిజినెస్ వాళ్ళు ఇప్పుడు ఎమరాల్డ్స్, దే ఆర్ గోయింగ్ డైమండ్స్. ఐ ఇన్వైట్ అవర్ టీమ్ మెంటర్స్ Chandra sir and Deepti ma'am on the screen, please. Good evening, leaders. Good evening. Good evening. So first, let me welcome all the new joinings of this month. आप सबको हमारा ये MA फैमिली में आप सबको बहुत बहुत वेलकम करते हैं and wish you all the best in your future endeavor. Then the new team achievers जो भी है, हम many people are not here,
जो भी है अभी यहाँ पर, आई विल जस्ट congratulate each one of you. We are, you know, our name already they told, Sanjay Chandra, and she is my beloved Dipti. We have sponsored in this great opportunity. This is not only a business, it's a great opportunity. I will come why I'm talking about, and already you have heard from Parshuram and Ramakrishna. Beautifully they have given that. I was just thinking when I was listening, I was thinking that हम और एक बार business को start करेंगे. Like that type of inspirational talk, both of them they have made. Why? कहाँ कौन क्या बिजनेस चल रहा नहीं चल रहा, इट इज इमैटेरियल. लेकिन हमारा बिजनेस में जो भी है, पुराने सब है, 25 साल 20 साल का हम लोग का एसोसिएशन है, बॉन्डिंग है. हम लोग इसको खाली बिजनेस नहीं देखते. दैट इज द रीजन वी आर बॉन्डेड. तो दुनिया का कुछ भी आ जाए, अभी आई थिंक परशुराम हैज गिवन अ ब्यूटीफुल एग्जांपल. बॉम्ब भी मारे, कुछ भी करे, वी आर वेरी स्ट्रांग. एकदम सील तैयार है. दैट इज अ बॉन्ड ऑफ विथ आवर टीम. तो वी आर वेरी प्राउड ऑफ आवर टीम. बहुत कुछ करेंगे, लेकिन आज एक बहुत इंपॉर्टेंट चीज देखो, ये बिजनेस का मेन जो रीजन है, बिजनेस में बहुत आदमी आता है लेकिन टिकता नहीं है. उसका बेसिक रीजन को कैसे सॉल्व किया जाता है, उसके बारे में दीप्ति मैडम विल गिव ए स्मॉल प्रेजेंटेशन. आप सुनिए, बहुत इंटरेस्टिंग है. तो ओके, ओवर टू दीप्ति. गुड इवनिंग. सो आज तो बहुत जबरदस्त मीटिंग हुआ, जैसे परशुराम बात के सेम हमारा आर के भी. सो आई थिंक न्यू पीपल అందరికి అన్ని అర్థమైంది, सब समझ में आ गया. बिजनेस, ये बिजनेस क्यों करना है, क्यों इसमें टिके रहना है, एंड ये बिजनेस में क्या क्या करना चाहिए, एवरीथिंग एक्सप्लेन. बहुत अच्छा आज हम लोग को समझ में आ गया सबको. जो नया पीपल है उनको, जो पुराना इतना दिन जो ये हो गया तो उन लोग को भी समझ में आ गया. बट सबसे पहले जो हम बोलते हैं ना, कुछ भी काम जब करते हैं ना, वॉट एवर वर्क, यू हैव टू स्टार्ट विथ बिलीफ. नमकम. आप कोई भी काम करो, बिलीफ नहीं है, फेथ नहीं है, तो वो बिजनेस में सक्सेसफुल होना बहुत मुश्किल है. आपको पता है ये बिजनेस बहुत बड़ा है, प्रोडक्ट अच्छा है, कंपनी अच्छा है, वो आपको बिलीव करना है. कभी सुनने से इधर सुनेंगे तो इधर जाएंगे. तो उसमें जो बोल रहे आप भी स्टडी करो, आपको अगर चाहिए तो, एंड पूरा 100% बिलीव का साथ शुरू करो. कोई बोल लिया मैं ज्वाइन कर लिया बिजनेस, हाँ ऐसे ऐसे है, ठीक है, नो नॉट लाइक दैट. आपको पूरा 100% बिलीव का साथ ज्वाइन करना है. एंड कभी भी जब कुछ वर्क हम लोग शुरू करते हैं ना, यू हैव टू थिंक दैट यस आई हैव टू बिकम सक्सेसफुल. खाली ज्वाइन करने के लिए हम लोग बिजनेस नहीं कर रहे. तो ये बिजनेस में क्यों टिके रहना है, कितना बड़ा कंपनी का है, प्रोडक्ट कितना अच्छा है. एंड सबसे बड़ी बात हम लोग को जो बिजनेस में लगा है, ये बिजनेस में पीपल विल हेल्प. आपको जो अपलाइन है, अपलाइन का जो अपलाइन है, सब आपको सक्सेसफुल होने के लिए हेल्प करता है. कंपनी अच्छा है, प्रोडक्ट सब कुछ अच्छा है, लेकिन ऐसा मेंटरशिप, ऐसा गाइडेंस आपको कहीं नहीं मिलेगा. क्योंकि आपका सक्सेस में दूसरों का सक्सेस डिपेंड करता है. तो आपको जब लेके आएंगे, ज्वाइन कराएंगे, सो दे हैव द रिस्पॉन्सिबिलिटी जे आप कैसे सक्सेसफुल होंगे, आप कैसे आगे बढ़ेंगे, आप कैसे पैसा कमाएंगे, देन दिस अपलाइन विल गेट बेनिफिटेड. तो ये एक बहुत बड़ा ब्यूटीफुल चीज है जो सबको देखना चाहिए. जे बिजनेस में क्यों हम लोग इतना आगे बढ़ सकते हैं, ये बिजनेस में क्यों टिके रहना है. हमारा एक अपलाइन जो क्राउन एम्बेसडर इंडिया में है, वो बोलते थे बिजनेस में सक्सेसफुल तभी होता है जब क्या बोलते हैं, किट लो एंड टिक लो. माने ज्वाइन करके छोड़ना नहीं जब तक आप सक्सेसफुल नहीं होते. तो अभी कैसे कैसे बोलते हैं, हमारा अपलाइन हमेशा बोलता है जे ये बिजनेस में पहले नॉलेज लेना है. तो नॉलेज हम लोग हमारा अपलाइन से लेते हैं. हमारा जो सेमिनार होता है, जो सिस्टम है, उसमें से हम लोग लेते हैं. सो आई हैव एनफ नॉलेज. बहुत कुछ हम लोग को पता है, ये करना है, वो करना है, कैसे कस्टमर तैयार करना है, कैसे एसटीपी दिखाना है, एवरीथिंग. बट इफ दैट नॉलेज, इफ वी कैन नॉट अप्लाई, नॉलेज तो बहुत है बट उसको हम लोग को अप्लाई करना है ना. हमको पता है, हम बहुत अच्छा प्लान दिखाता है, मालूम है, बट वो हम लोग बोलते ना, खाली क्या थियोरेटिकल होने से नहीं होता, उसको प्रैक्टिकल में लेके आना. सो हम कितना प्लान दिखाएंगे, वीकली कितना दिखाना चाहिए, हम कितना दिखाएं, कितना कस्टमर तैयार करना है, कैसे कस्टमर का अप्रोच. जो नॉलेज हम गेन किए हैं थ्रू अपलाइन और हमारा सिस्टम, वी हैव टू अप्लाई, वी हैव टू प्रैक्टिस इट, वी हैव टू मटेरियलाइज इट.
तो सोचो हम अपलाइन है, हम आपको बोल रहे हैं आपको 10 कस्टमर तैयार करना है। अगर हम अपने आप 10 कस्टमर तैयार नहीं कर सकते, आई हैव नो राइट टू से यू। तो सेट एग्जाम्पल, हम अपने आप एग्जाम्पल सेट करके जी हम इतना प्लान दिखा रहे हैं, डाउनलाइन को बोले तुम भी इतना प्लान देखो, हम इतना कस्टमर तैयार किए डाउन। तो हम लोग पहले क्या होता है, गेन नॉलेज, फर्स्ट लर्न, देन डू, देन टीच। तो वो डूइंग पार्ट अगर हम लोग छोड़ देते हैं तो सक्सेस कहाँ से आएंगे? हम अपने आप ही नहीं करें तो अगर हम सोचेंगे हम तो अपलाइन है, हम चुपचाप बैठे रहेंगे, तुम सब लोग काम करो, इट्स नॉट पॉसिबल। क्योंकि सब मिल के टुगेदर वी अचीव एवरीथिंग। टीम माने क्या है, टुगेदर वी अचीव मोर। तो सब मिल के काम करेंगे ना, अपलाइन करेंगे खाली डाउनलाइन। अभी तुम्हारा जो डाउनलाइन है उसके नीचे भी कोई डाउनलाइन आएगा, वो भी सोचेगा हम अपलाइन है, हमारा डाउनलाइन करेंगे, तो नो बडी विल वर्क एंड बिजनेस विल नॉट ग्रो। ये भी एक चीज है कि हम लोग का पास नॉलेज बहुत है, यू आर रियली वेरी मच नॉलेजेबल, लेकिन उसको अप्लाई नहीं कर रहे, उसको प्रैक्टिस नहीं कर रहे, उसको मटेरियलाइज नहीं कर रहे। तो हम नहीं करने से, दूसरों को सिखाने से दूसरे लोग बिलीव नहीं करेंगे। हम पहले क्या बोला, फर्स्ट यू हैव टू हैव द बिलीफ, हैव द फेथ। तो बिलीव कैसे आएगा? अपलाइन को देख के तो बिलीव आएगा ना, जैसे हमारा अपलाइन कर रहे हैं, अपलाइन डेली मीटिंग अरेंज कर रहे हैं, मीटिंग अटेंड कर रहे हैं, मीटिंग में जा रहे हैं, नेचुरली डाउनलाइन भी फॉलो करेंगे। अपलाइन का पास इतना कस्टमर है, इतना पीबी बनाता है, इतना प्रोडक्ट रिटेल करता है, नेचुरली डाउनलाइन भी फॉलो करेंगे। उसको देख के उसको भी एक्साइटमेंट आएगा, उसको भी करने का इच्छा रहेगा। ये तो गया। अभी साहब जो बोल रहे, जे हमारा बिजनेस में बहुत लोग आते हैं चले जाते हैं। देखो, एक हैप्पी लाइफ लीड करने के लिए मनी इज वेरी वेरी इंपॉर्टेंट। तो हम लोग जो बिजनेस में कर, हमारा एक प्राइमरी सोर्स ऑफ अर्निंग तो रहता है, सबका है ना। तो ये बिजनेस में जिसका जैसे, किसी का 10,000, किसी का 20, किसी का 50, डिफरेंट डिफरेंट है, थ्रू जॉब, थ्रू बिजनेस, थ्रू इरिगेशन, जो भी है, अपना एक प्राइमरी सोर्स ऑफ अर्निंग सबका रहना चाहिए। इसलिए हम लोग हमेशा बोलते हैं कि जब ये बिजनेस में ज्वाइन करो, नेवर नेवर डिस्टर्ब योर प्राइमरी सोर्स ऑफ अर्निंग। जितना भी आपका अर्निंग है, वो सोर्स ऑफ अर्निंग को आपको इंटैक्ट रखना है, अदरवाइज व्हाट विल हैपन। सोचो आपका प्राइमरी सोर्स ऑफ अर्निंग जो है वो आपका जीरो हो गया, देन व्हाट विल हैपन, यू विल जंप हियर एंड देयर। जो अभी परशुराम बोले ना, जब आपको कोई बम दिखा रहे, कोई कुछ दिखा रहे, तो क्या करेंगे, यू विल गो एंड जंप देयर। क्योंकि आपका कुछ पैसा नहीं है, इमीडिएट आपको पैसा चाहिए, आपको फैमिली चलाने के लिए, आपका बच्चों के एजुकेशन के लिए इमीडिएट आपको पैसा चाहिए। तो आप देख रहे हैं वो आदमी दिखा रहे हमको 1 मंथ में 10,000 कमा सकते हैं, आप क्या करेंगे, उधर भागेंगे। फिर दूसरा आदमी दिखा रहे, नहीं देखो आप 1 मंथ में 20,000 कमा सकते हैं। आपका माइंड इतना डिस्टर्ब हो जाएगा, जब आपको एनी हाउ यू हैव टू अर्न मनी, देन यू विल गो हियर एंड देयर, एंड एज ए रिजल्ट क्या होगा, आपका जो मेंस जो अच्छा अपॉर्चुनिटी था उसको आप मिस कर जाओगे। क्यों? क्योंकि आपका फेथ ही चले जाएगा ना। अब जब इधर उधर भागोगे, आप जब अच्छा बेस्ट अपॉर्चुनिटी में जब रहोगे, तो उसमें आपका फेथ नहीं रहेगा, आपका बिलीफ नहीं रहेगा। फेथ बिलीफ अगर नहीं रहेगा, यू कैन नॉट ग्रो, कैन नॉट ग्रो। इट्स मैंने 100% ट्रूथ। पहले फेथ को इंटैक्ट रखना है। अभी तो जो हम नया है, नया ज्वाइन किया है, तो हम लोग को क्या 3 मंथ्स टाइम पीरियड देता है ना एक डिस्ट्रीब्यूटर को बनाने के लिए। इसलिए देता है कि वो जब नया आता है, द डिस्ट्रीब्यूटर डजंट नो एनीथिंग, क्या है बिजनेस, क्या प्रोडक्ट है, कैसे एसटीपी है, क्या क्या। सो फर्स्ट हम लोग उनको 3 मंथ्स नॉलेज देते हैं। वो नॉलेज में फर्स्ट हम लोग क्या दिखाता है, मनी। देखो, जब तक मेन थिंग हम लोग अपॉर्चुनिटी बिजनेस जो भी पैसा के लिए कर रहे हैं ना, तो जब तक हमारा पॉकेट में, हमारा जेब में कुछ अर्निंग नहीं दिखा दोगे आप, ये बिजनेस में आप इतना कमा सकते, नो बॉडी विल स्टिक टू द बिजनेस। क्योंकि उन लोग नया है, उन लोग के अंदर बिलीफ भी नहीं है, फेथ भी नहीं है, उन लोग के अंदर इंफॉर्मेशन नहीं है। तो थोड़ा दिन आके आप 3 मंथ्स का पहले दे विल क्विट। तो एज ए अप्लाई हम लोग का ड्यूटी है, देखो प्लान दिखाना, प्रोटेक्ट करना, एवरीथिंग विल बी देयर। बट सबसे पहले जब हम किसी को लेके आएंगे, उसको ज्वाइन कराएंगे, डिस्ट्रीब्यूटर बनाएंगे, हमारा फर्स्ट ड्यूटी है कंपनी बारे के नॉलेज देना है, कैसे हम प्रोडक्ट का बारे में नॉलेज देना है, एंड सबसे बड़ी बात है इनकम पोटेंशियल उनको दिखाना है। सोचो, ए बिजनेस में तो इनकम पोटेंशियल अनलिमिटेड है, सब लोग को मालूम है, जो पुराने लोग सब लोग को मालूम है। जी आप क्या बोलते हैं, 100 रुपीज से लेके करोड़ रुपीज तक कमा सकते हैं, यू हैव टू बिलीव। बट जैसे हम लोग हमेशा बोलते हैं ना, आपका पास एक साइकिल है और हम आपको बोलेंगे आप ये बिजनेस से एक मर्सिडीज बेंज खरीद सकते, दे कैन नॉट, क्या होते हैं, डाइजेस्ट, दे कैन नॉट बिलीव। क्योंकि स्टेप बाय स्टेप बाय स्टेप बाय स्टेप
हम लोग को लेके जाना है। तो फर्स्ट हम लोग को थोड़ा थोड़ा अर्निंग दिखा है, सोचा हम इस महीने ज्वाइन किए, फर्स्ट महीने में हमका कितना अर्निंग आएगा वो उनको दिखाना है, थोड़ा 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 करके उसको आगे लेके जाना। जैसे फर्स्ट मंथ हम लोग क्या बोलते हैं, कुछ भी प्रोडक्ट खरीदो रिटेल प्रॉफिट तो मिलता है सबको सब बिजनेस में। देन ट्रेड डिस्काउंट मिलता है हमारे बिजनेस में। जब कोई ज्वाइन करता है तो उसको क्या क्या वे में हम लोग का मनी अर्निंग होता है, जस्ट शो देम नया पीपल को एज ए अपलाइन, ये हमारा ड्यूटी है, उनको पूरा क्लियर अंडरस्टैंडिंग कराना है। देन CSI, उनमें से हमको अर्निंग होता है। देन SSI, जब नया ज्वाइन होता है कुछ पिन अचीव करने का पहले, उसमें से उसका अर्निंग होता है। तो ऑल द अर्निंग्स कैसे कैसे आएगा उन लोग को एक्सप्लेन करिए। जैसे हम लोग बोलते हैं अर्निंग CSI में कितना होता है, अप टू 5% हम लोग को अर्निंग होता है। एंड देन ट्रेड डिस्काउंट, ये भी आप लोग को मालूम है 8%। सो टोटल अर्निंग पोटेंशियल कितना हो गया, 13%। तो नया डिस्ट्रीब्यूटर जिसको आप लेके आएंगे उसको CSI कैसे कितना मिलता है, ट्रेड डिस्काउंट क्या है, एवरीथिंग यू हैव टू एक्सप्लेन। खाली प्रोडक्ट कंपनी में दिखाई कर, क्योंकि इमीडिएट में उनका फेथ नहीं रहता। तो जब उसको देखेगा अरे ये बिजनेस में ज्वाइनिंग में इतना पैसा हमको आ रहे, हम इतना करे तो इतना पैसा आ रहे, तो उसको थोड़ा एक बिलीफ आएगा। यस, क्योंकि एवरीबॉडी कम्स फॉर मनी, कोई ऐसे एंजॉय करने के लिए बिजनेस ज्वाइन नहीं करेगा, सबको पैसा चाहिए। तो जैसे ये तो हो गया 3 दिन। अदर क्या है, कोर प्लान इनकम, जो हम लोग को इंसेंटिव बोनस जो बोलता है, पिन अचीव करने से 1 by 1 हम लोग को मिलता है। रिटेल मार्जिन तो है। देन और एक न्यूट्री पैक जो है, जो आजकल जो नया शुरू हुआ, उसमें उसका थ्रू में भी हम लोग को अर्निंग होता है। एंड और एक क्या है, लॉन्चिंग स्ट्रॉन्ग स्टार्ट इंसेंटिव SSI। हमारा ग्रुप में तो बहुत लोग SSI में क्वालिफाई कर रहे हैं, बहुत अर्निंग भी उन लोग कर रहे हैं। तो ये भी उनका बारे में समझाना है। तो ये कैसे होता है, जैसे हम लोग बोलते हैं ना, जे कभी भी कुछ करो कमिटमेंट इज मस्ट। कोई भी बिजनेस में बोलते आप दुकान खोलोगे तो दुकान में अगर सामान नहीं रखोगे तब दुकान कैसे चलेगा। तो हमारा ये बिजनेस, दिस इज ऑल्सो बिजनेस, सो यू हैव टू डू सम वर्क। क्या वर्क है, प्रोडक्ट मूवमेंट। हमारा बिजनेस ही है प्रोडक्ट मूवमेंट, पीपल एंड प्रोडक्ट। तो एवरी मंथ जो नया लोग आएंगे उनको दिखाना है कि एवरी मंथ एटलीस्ट मिनिमम 5,000 रुपीज बिजनेस आपको करना है। खाली ज्वाइन करा के लोग लेके आएंगे, इसको दिखाएंगे उसको, नो, नॉट लाइक दैट। अगर आप प्रोडक्ट परचेस नहीं कर पाओगे, प्रोडक्ट रिटेलिंग नहीं कर पाओगे, हाउ यू एक्सपेक्ट दैट यू विल अर्न द मनी, कैसे पैसा आपको आएगा। अब कुछ नहीं करके तो कुछ नहीं मिलने वाला है ना। तो एवरी मंथ अगर आप 5,000 रुपीज प्रोडक्ट है वो उसको दिखाओ, जो हम लोग को जो दिखाता है ना, जो PC का नाम में खरीदने से कितना हम लोग को बेनिफिट होता है। तो बोलेंगे कहाँ से PC मिलेगा, नया ज्वाइन हुआ आज ही ज्वाइन। अरे घर में सिस्टर है, ब्रदर है, सन है, डॉटर है, किसी का भी PC बना लो ना, एक फास्ट PC, तो उसका नाम में 5,000 का प्रोडक्ट खरीदो, तो ऑल बेनिफिट विल गेट। जब तक आप एक परसेंटेज में नहीं पहुंचते, 3% 6% नहीं पहुंचते, तब तक वो उसका नाम में प्रोडक्ट खरीदे तो ऑल बेनिफिट विल गेट। तो 5,000 रुपीज का प्रोडक्ट खरीदे तो 3,000 रुपीज आपका अर्निंग हो गया, किसी का नाम में खरीदोगे तो। देन आफ्टर 3 मंथ्स में हो गया, देन अनदर 3 मंथ्स अगर फिर आप वो कंटिन्यू करते जाओ तो 6 मंथ्स में आपको 5,000 रुपीज अर्निंग हो जाएगा। देन अनदर 3 मंथ्स आपको कंटिन्यू करो तो 9 मंथ्स हो जाता, तब आपको 7,000 रुपीज आएगा। लाइक द 12 मंथ्स में 10,000 आएगा। तो टोटल 25,000 आपका अर्निंग हो रहा, अदर देन ऑल अर्निंग। तो ये आप उन लोग को स्लोली एवरीथिंग उनका दिमाग में घुसाना है, जो ये बिजनेस में मनी इज देयर। जब उन लोग को बिलीव होगा कि यस ये बिजनेस करने से हमको पैसा अर्निंग होता है, देन दे विल स्टिक टू द बिजनेस। देखो, लोगों को लेके आके उनको पकड़ के रखना इज ऑल्सो ए आर्ट। खाली ज्वाइन करा के उनका साथ कुछ नहीं कर, एंड ये तो दिखा दे, अदर देन यू हैव टू बिल्ड रिलेशन। रेगुलर बेसिस में उन लोग को फोन करो, इफ पॉसिबल विजिट देयर हाउसेस, मेक गुड रिलेशन विद देम। जैसे और ऑनलाइन है तो ठीक है, फोन में बात करो, किसी का बर्थडे है विश करो, किसी का कुछ एनिवर्सरी है विश करो। सो लाइक दैट build good relation and give all the information and just take care like a child। जब तक वो एक अच्छा लेवल में पहुंच नहीं जाते, एज अपलाइन हमारा ड्यूटी है उनको प्रोटेक्ट करके रखना है, तभी वो बिजनेस में टिके रहेगा। अगर हम लोग ज्वाइन करेंगे, 2-4 प्रोडक्ट रिटेल करेंगे, 2-4 कस्टमर बना के छोड़ दिए तो नो, दे विल नॉट स्टिक टू द बिजनेस। तो हमारा फर्स्ट एंड फॉरमोस्ट ड्यूटी है, जिसको लेके आएंगे उसको सब कुछ सपोर्ट देके उनको हम लोग
क्या बोलते हैं रिटेन करने का ट्राई करेंगे एंड देन वो तो ऊपर वाला का हाथ में है। ऐसे एक स्टोरी आज सुन रहे थे जे नेवर नेवर डाउट योर ऊपर वाला में योर गॉड और योर ईश्वर और जो भी बोलोगे, तो वो क्या करते जो भी करते अच्छा के लिए करते। ये सोचना है, ये सोच के अगर करोगे जो अगर आया चले गए, नेवर नेवर थिंक फॉर देम, उनका नहीं था शायद आप तो, बट ट्राई करने के बाद आप लेके आए उसको, ऑल द थिंग्स यू डिड एंड यू ट्राई टू मेक हिम रिटेन इन द बिजनेस, इवन दो अगर उसको ये बिजनेस से चले जाएंगे, फॉरगेट देम, उनको कस्टमर बना के रख दो, क्योंकि जैसे रामकृष्ण बोले ना उसमें से नेगेटिव आता रहता है। सो ट्राई टू बी पॉजिटिव ऑलवेज, जितना हो सके नेगेटिव को कवर अप करते जाओ, आप प्लान के साथ अच्छा रिलेशन रखो। ये बिजनेस तभी बढ़ेगा जब आप ऑलवेज बी एक्साइटेड, ऑलवेज बी पॉजिटिव, ऑलवेज स्पीक द पॉजिटिव, लिसन द पॉजिटिव, तभी बिजनेस आगे बढ़ेगा। नहीं तो इसके लिए हम लोग बोलते हैं, जो हमारा सिस्टम में बोलते हैं एवरीडे लिसन कैसे, जब भी कोई डाउट होता है, जैसे परशुराम बोल रहे थे उनको जब कोई अप्रोच किए फिर बाद में मैं कैसेट सुने तो मेरा माइंड को फ्रेश अप किया, इट्स रियली वेरी वेरी इंपॉर्टेंट। आइदर वो ऐसे बम ऐसे क्या बोलते हैं नेगेटिव से आने का बाद इमीडिएट हो सके आप अपलाइन से बात करो, जो भी आप सुन के आए उनको देख के थोड़ा आप रिलैक्स करो, एक सीडी सुन लो व कुछ पॉजिटिव टॉक सुन लो एंड मेक योरसेल्फ पॉजिटिव, ऑलवेज बी पॉजिटिव एंड ट्राई दैट दिस इज, think that this is our best opportunity and we'll become successful and make the people successful। ये आपका मोटो लेके बिजनेस शुरू करो। there is a bright future, be always happy and happily business build करने की चेष्टा करो। चलो थैंक यू। थैंक यू, ग्रेट ग्रेट। मैं एकदम जो भी हम लोग को जरूरत है वो पूरा विटामिन हम लोग को मिल गया। देखिए ये जो एक स्लाइड दीप्ति दिखाने को लिए थोड़ा सा भूल गया बिकॉज ऑफ एक्साइटमेंट, इट वाज एक्चुअली दिस इज सेम थिंग। अभी हम लोग को जैसा वो बोला कि कुछ पैसा का पहला काम है हमारा टीम को थोड़ा पैसा देना, जो नया आता है उसको पैसा देना। एंड फॉर्चुनेटली बिकॉज ऑफ MA, SSI एंड अदर थिंग्स, आपका न्यूट्रीपैट एंड ऑल अदर थिंग्स इतना अच्छा हो गया, नया आदमी ज्वाइन करके 0 पिन लेवल से दे स्टार्ट मेकिंग मनी। पहले आपको वही सिखाना, आपको बहुत बड़ा बड़ा चीज पहले BFI, BBI, प्लेटिनम, सिल्वर, उसको वो ड्रीम दिखा दो, लेकिन उतना उसको बारे में ज्यादा मत बोलो। बिकॉज टुडे ओनली आई मेट वन पर्सन, प्रदीप हैज ब्रॉट, ही हैज जॉइन्ड 6 months बैक। उसका बेसिक क्वेश्चन क्या था जानते हो? क्या करना है सर? तो it is not that Pradeep has not told, maybe 10 times he has told, but उसका दिमाग में नहीं गया क्योंकि हम बहुत ज्यादा बोले। तो अभी हम लोग क्या करेंगे, सबसे पहले हम टीम को खाली 4 अर्निंग, जो नया आदमी आ रहा है सब पूरा प्लान जानता है, डायमंड सिल्वर क्या अर्निंग है सब जानता है, लेकिन उसको पहला जो क्या काम करना है उसको अगर बोलना है तो आपको सबसे बड़ा ये ब्यूटीफुल तरीका अभी सुभाषिस हैज एडॉप्टेड, इसको आप फॉलो कर दो टीम में। बहुत जबरदस्त चीज है, हम आपको बोल रहे हैं। ये अराउंड 5000 रुपीज का एक ज्वाइनिंग किट है। यू रिमेम्बर जब हम लोग नया ज्वाइन करते थे पहले हम लोग एक फिक्स प्रोडक्ट आता था, उस टाइम में लेना ही पड़ता था, यू कैन नॉट अवॉइड। देन धीरे धीरे बिकॉज ऑफ सम चैलेंजेस वो बंद किया है, लेकिन वो बहुत जरूरी चीज है। हम आते हैं, हम कुछ भी प्रोडक्ट एक भी यूज नहीं करते, हमको बिलीव ही नहीं आता। बिकॉज अगर प्रोडक्ट के ऊपर आपको बिलीव नहीं आएगा, आपको एंटायर नेटवर्क मार्केटिंग में बिलीव नहीं होगा। बिकॉज बेसिक थिंग्स ऑफ एनी नेटवर्क मार्केटिंग इज द प्रोडक्ट। हार्ट है प्रोडक्ट, हम प्रोडक्ट के बारे में जानते नहीं है। इसीलिए अभी हम लोग क्या करेंगे, पहले हम लोग वो किट आता था, हम लोग जाके किसी के घर में किट ओपनिंग करते थे, फिर ग्रैंड ओपनिंग करते थे, जब वो अपना कुछ कस्टमर्स को बुलाता था, दैट टाइप ऑफ थिंग्स वाज देयर। उसको फिर हम लोग स्टार्ट करेंगे। शायद हम लोग पीछे हट गया बिकॉज ऑफ सम और बिजी शेड्यूल। बिलीव मी, ये बिजनेस में थोड़ा थोड़ा अगर टाइम निकालोगे ना, ये मल्टीप्लाई होके आपको आएगा, मल्टीप्लाई होके आएगा। अगर आप 10 मीटिंग अटेंड और अगर आप गए तो आप सोचो आपका टीम में 100 मीटिंग्स हो रहा, तो लाइक दैट यू विल मल्टीप्लाई। दिस इज द ब्यूटी। तो आपको ये रिकमेंडेड किट को पहले बनाना सो दैट यू कैन गो एंड डू द किट ओपनिंग, जो हम लोग पहले करते थे। कोई भी नया ज्वाइन होता हम किट ओपनिंग करते थे, तो उसको ये प्रोडक्ट्स जो है बना के दिया, छोटा छोटा प्रोडक्ट, सोचिए 5000 रुपया में उसको 13 प्रोडक्ट्स मिलेगा। दैट इटसेल्फ इज अ बिग किक। आपको कैसा बोलना है वो तो पीपल स्किल आपको सीखना है, हाउ यू डिजाइन दिस किट एंड हाउ डिजाइनिंग तो हो गया ऑलरेडी,
आप हाउ यू कैन प्रोमोट दैट किट टू योर न्यू पीपल, बिकॉज ये जब तक आप वो हर प्रोडक्ट को टेस्ट नहीं करेगा, उसको बिलीव नहीं आएगा, ही कैन नॉट बिल्ड द बिजनेस। बिलीव जो मैडम बोल रहे हैं, बिलीव आएगा कैसा? वो तो प्रोडक्ट ही नहीं जानता क्या है, व्हाट द बेस्ट क्वालिटी, बिकॉज सबसे ब्यूटीफुल क्वालिटी ऑफ प्रोडक्ट्स वी आर हैविंग। तो आप ये 13 प्रोडक्ट का किट को हम सबको आपको ड्रीमर्स में भेज देंगे, एंड ड्रीमर्स में जब भेज देंगे, आप एक काम करना, ड्रीमर्स को खूब प्रमोट करना। अभी हम ज्वाइनिंग लिंक हम दे दिए, एवरीबॉडी कैन ज्वाइन देयर एबीओज, बिकॉज इसमें हर टाइप का इंफॉर्मेशन, वीडियोस, तो सो मेनी थिंग्स वी आर गोइंग टू डिजाइन, वी आर टॉकिंग विद आवर लीडर्स, हम लोग बहुत कुछ करेंगे। एंड क्या होता है, देखो टीम मीटिंग में आपका टीम में बहुत आदमी है, लेकिन हमारा एंटायर टीम से 32 पीपल और 40 पीपल हैव कम, तो ये बाकी आदमी नहीं आया, लेकिन उसको भी तो ये सुनना चाहिए ना। तो इसीलिए ड्रीमर्स में रहेगा, तो हम लोग ये सब यूट्यूब उधर उसको भेजेंगे, धीरे धीरे उन लोगों का अंदर इंटरेस्ट आएगा, देन नेक्स्ट मीटिंग में दे विल कम, जब वो देखेगा। तो ये सब हम लोग करेंगे। तो रिकमेंडेड किट को आप खूब प्रमोट करो, दैट इज माय सिंसियर एडवाइस टू ऑल ऑफ यू। ये इसका हम खूब ये भेज देंगे ड्रीमर्स में, आप हर बंदा के पास आप कीट ओपनिंग करो, कीट ओपनिंग करके आप उसको सब चीज, पहला तो उसका पास नहीं रहेगा, आपके पास है, आप वो सब प्रोडक्ट ले जाके उसको समझाओ, उसका 2-4 डेमोस दिखाओ, मैंने एक कीट ओपनिंग किया, उसको आप ये करके, जब वो ही इज कॉन्फिडेंट दैट ये हम अगर टूथपेस्ट यूज करेंगे तो इतना बेनिफिट है, देन व्हेन ही विल प्लेस द ऑर्डर, उसका एक कस्टमर बना दो, जैसा मैडम अभी बोला, उसी का किसी एक का फोन नंबर लेके एक कस्टमर और बना दो उसको, एंड उसका कस्टमर का नाम में आप इसको खरीदो, जितना का भी ऑर्डर दे रहा, बिकॉज मोर देन 2000 होने से होता है, ये तो 5000 आप तो रिकमेंड करेंगे 5000, मेनी पीपल मे नॉट डू दैट इनिशियली, मे बी 2000 का कर रहा, आप 2000 का प्रोडक्ट डिजाइन करके उसको इसी से डिजाइन करके उसको दे दो, देके उसका कस्टमर का नाम में खरीदो, दैट इज द फर्स्ट थिंग यू स्टार्ट, एंड देन उसका घर में एक ग्रैंड ओपनिंग करो, जो हम लोग करते थे पहले, उसको बोलो कि आप कस्टमर्स को सबको बुलाइए, देन लेट अस स्टार्ट दैट। वहां पर प्रोडक्ट दिखाने के बाद एक छोटा प्लान भी आप दिखाएंगे। तो ये जो पेंडिंग पार्ट था दीप्ति का, ये बहुत इंपॉर्टेंट है। ये रिकमेंडेड किट को आप लोग बहुत अच्छा से समझिए, लीडर्स लोग को जरूरत है, तो लेट देम टॉक टू मी एंड वी विल डू द थिंग्स। अभी देखो 2-4 चीज बोल के हम क्लोज करेंगे, बिकॉज एवरीथिंग हैज बीन कवर्ड बाय रामकृष्णा एंड परशुराम एंड ऑल्सो दीप्ति मैडम। तो हम खाली 2-4 चीज बोल के हम क्लोज करेंगे, वेरी सिंपल बट वेरी इंपॉर्टेंट। 90% पीपल, बिकॉज आज का जो हम थीम देख रहे थे, लीडर्स लोग जो किया है, उसी का बेसिस में हम बोल रहे हैं, बिकॉज आई एम रैप अप स्पीकर। तो आपका जो मेन होता है, मेन प्रॉब्लम और मेन चैलेंजेस जो होता है, हम टीम कुछ पब्लिक टीम से चले जा रहा है, बिकॉज आउटसाइड में इतना सारा है जो आपको खींचते रहता है, सब इधर से उधर से, पर यू कैन कंट्रोल, किसको कंट्रोल नहीं कर सकता? हु इज ए डिस्टर्ब माइंड, जिसको पता नहीं है, बिलीफ नहीं है जो बोल रहा है, वो बहुत आदमी आपको उधर उधर चले जा रहा है, जाने दो, दे आर नॉट द राइट पर्सन फॉर यू। ये बिजनेस देखो, हम जब नेटवर्क मार्केटिंग को चूज करते हैं, उसका मिनिमम बहुत सारा पॉइंट्स है, हम मिनिमम पॉइंट बोलेंगे, उसका हेरिटेज को आपको देखना है। आप देख लिया हमारा हेरिटेज क्या है, more than 65 years old company and always number 1 direct selling company in the world, that type of number 1 company है आपका नेटवर्क मार्केटिंग का। हम क्यों दूसरा जगह में ढूंढने जाएंगे? हमको देखना है ना पहला कि कैसा बिजनेस है, what kind of products they are having, you know our is 100% satisfaction guarantee, कोई सा नेटवर्क मार्केटिंग का दिखाओ, and products at the heart, and तो आपका प्रोडक्ट्स भी बढ़िया से बढ़िया है, मैं आपको सिलेक्शन, लेकिन क्या होता, पब्लिक ये सब देखता ही नहीं है, पैसा कहाँ से आ रहा थी, अरे वो ज्वाइनिंग किया, अभी उसको 20,000 आ गया, 40,000 आ गया, क्राउन एम्बेसडर हो गया, अरे ये क्या हो रहा, हमको समझ में नहीं आ रहा, हाउ इट इज पॉसिबल, कहाँ से पैसा ला रहा? तो आपको डाउट होना चाहिए। अगर हमको कोई एक स्कीम दिखाता, अभी फाइनेंशियल एडवाइजर जो बोल रहा है, हमको बहुत सारा, जब पैसा है तो आपका बहुत सारा आदमी आएगा, बहुत हमको दिखाता है, ये इतना परसेंटेज दिलाएंगे, सब 20% दिलाएंगे, ये करेंगे, वो करेंगे, सो मेनी थिंग, many FDs they are coming with 10% इंटरेस्ट, कहाँ से देगा? नहीं दे सकते। तो कुछ गड़बड़ होने का चांस तो बहुत ज्यादा है। लेकिन इफ आई एम ग्रीडी पर्सन, ग्रीडी कौन है? जो अपना ऊपर कॉन्फिडेंस नहीं है। हम एम्बिशियस एंड ग्रीडी में बहुत डिफरेंस होता है।
तो अगर आप ग्रीडी पर्सन है, आप ये सब देखोगे ही नहीं, वो प्रोडक्ट से पैसा आ रहा या कहाँ से पैसा दे रहा, वो क्या कर रहा, पैसा तो आ रहा। आपको पहला डाउट होना चाहिए। नेटवर्क मार्केटिंग आप अपना फ्यूचर बनाने जा रहे हैं, तो आपको डाउट होना चाहिए, लेकिन आपको डाउट नहीं है, बिकॉज यू आर सो इन नीड ऑफ मनी। यू आर ए ग्रीडी पर्सन, यू आर नॉट ए एम्बिशियस पर्सन, यू आर नॉट ए राइट पर्सन टू जज। आप उसका कंपनी कोई देखा नहीं, आप उसका प्रोडक्ट क्या नहीं देखा, कहाँ से पैसा आ रहा, कंपेंसेशन प्लान क्या है, कितना गवर्नमेंट का पूरा रूल्स रेगुलेशन फॉलो कर रहा है कि नहीं कर रहा, ये सब देखना है। आप कहाँ जा रहे हैं, आई डू जाए कहीं भी चले जाएंगे, आपका जिंदगी दे देंगे उधर, क्या होगा फिर आपका जिंदगी में। एंड वही हो रहा, वी आर सीइंग द ब्राइट एग्जाम्पल, बड़ा बड़ा नाम वाला कंपनी कहाँ चले जा रहा पता ही नहीं। हम नंबर 1 डायरेक्ट सेलिंग कंपनी को छोड़ के हम इधर उधर जाएंगे तो हमारा हालत वही होगा, क्योंकि हम देखा नहीं, हम गलत इंफॉर्मेशन को, हम ग्रीडीनेस से हम चले गए। यहाँ से अच्छा कंपनसेशन प्लान कैसे दे सकता है, इतना ज्यादा हमको डिस्काउंट मिल रहा प्रोडक्ट में, सो मेनी थिंग्स आर अवेलेबल, इससे ज्यादा कैसा दे सकता है, दैट मीन्स कुछ तो गड़बड़ है। यू मस्ट अंडरस्टैंड दैट, इतना आइडियाज आपको होना चाहिए। तो ये नहीं होता, तो अभी ये सबको हमको देखना ही नहीं है। आप तो अच्छे आदमी है, आपको यू फाइंड द राइट काइंड ऑफ पर्सन। टीम जो नहीं बढ़ रहा, या टीम को हम बहुत आदमी आ रहा है लेकिन रिटेन नहीं जो करने सक रहा, उसका मेन रीजन है हम उसको इमीडिएट अर्निंग नहीं दिखाते। बड़ा बड़ा प्लान तो दिखा दिए, लेकिन इमीडिएट अर्निंग उसको पूछो 6 महीने के बाद कि क्या करना है, इफ इज नॉट एबल टू टेल, दैट मीन्स शायद हम कम्युनिकेट ठीक से नहीं कर सकते। ऐसा नहीं कि ही इज नॉट एबल टू ग्रैस्प, हम नहीं कर सकते। हम बोलते ना अपलाइन को सुनो, आप, हम तो उल्टा बोलते, अपलाइन को क्यों सुनेगा जब तक वो अपलाइन अपलाइन का जैसा नहीं है। आपको आपको नॉलेज आपको गैदर करना है, आपको प्रूफ करना है, आपको एग्जाम्पल सेट करना है। यू आर द लीडर, यू आर नॉट बॉस। ये बिजनेस में आप बॉस नहीं है, यू आर द लीडर। लीडरशिप का स्किल आपको डेवलप करना है। बट वेरी गुड न्यूज दैट आप स्किल को डेवलप कर सकते हो, बिकॉज स्पेशली इन आवर टीम वी आर हैविंग ए प्लेंटी ऑफ सिस्टम। जो सिस्टम सबसे इंपॉर्टेंट है, फोन नेटवर्क मार्केट में गया वहां का देखो सिस्टम, यहाँ पर सिस्टम है। आप एक बार सिस्टम में प्लग इन हो गया ना, एंड छोटा सा काम लिस्ट बना के इनवाइट करना, ये 2 चीज सीख लिया ना, बाकी सब आपका सिस्टम में है। प्लान दिखाने से लेके, प्रोडक्ट दिखाने से लेके, उसको ग्रो करने के लिए, पर्सनालिटी डेवलप करने के लिए, हाउ टू स्पीक विद द पीपल, कैसा उसका कैरेक्टर बिल्डिंग, हर चीज आपको ये सिस्टम आपको सिखाएगा। ओनली यू शुड बी विलिंग टू लर्न। हम वो विलिंग टू लर्न में अगर नहीं रहेंगे तो हाउ कैन, अभी somebody was telling, I think my missus was telling, ये पूरा तेलुगु में हो रहा, तो ये हमारा हिंदी वाला स्पीकर कोई समझ में नहीं आ रहा, इसलिए दे आर नॉट कमिंग नाउअडेज। हम बोला तो उल्टा होना चाहिए, उसको तो सीखना चाहिए। दे गॉट द अपॉर्चुनिटी। हम जैसे अभी रामकृष्ण जब बोल रहा था, हम सुन रहे थे उसको, क्या 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 नया नया वर्ड हम सीख रहे थे वहां से, लर्निंग। एंड क्या वो नया चीज बोलेगा, वो तो सेम चीज बोलेगा, वो हिंदी में भी सेम चीज है, इंग्लिश में भी सेम चीज है, तेलुगु में भी सेम चीज है, वो ज्यादा डिफरेंस नहीं है। बड़ा प्रसाद का जब हम समझ सकते तो आपका क्यों नहीं समझ सकते। ये देखिए, सीखने का स्कोप मिलता है आपको, आप सीखो। ये बिजनेस में सबसे इंपॉर्टेंट चीज है सीखना। एंड आई एम प्राउड दैट आवर टीम में सीखने के लिए बहुत इंटरेस्टेड है। हम लोग सिस्टम डिवाइस करते जा रहे हैं, वी आर कीप ऑन डूइंग। अभी आई थिंक next week or sometime we are going to have a physical meeting in my home. So many things we are planning. Then maybe next Sunday we may have वो हम चेक नहीं किया, सुभाषिस का एक मीटिंग ऑर्गेनाइज करेंगे। Many things we are going to do for our team. टीम को सीखने के बहुत अपॉर्चुनिटी है, लेकिन आपको सीखना है। एंड सबसे इंपॉर्टेंट, क्लोज करेंगे, सबसे इंपॉर्टेंट आप सीख तो लिए ना, सीख के टीचिंग मत जाओ। मैडम 3 स्टेप बोला ना, सीख के हम टीचिंग में चले जा रहे, नहीं, वो टीचिंग नहीं होता है, वो कॉपी करेक्ट कॉपी नहीं होता है। आप सीखो, सीखने के बाद यू डू। जब आप उसमें रिजल्ट आएगा, आपका कॉन्फिडेंस इतना आएगा जो सीखे हैं, देन यू कैन ट्रांसमिट टू अदर्स, उसका अंदर वही एनर्जी जाएगा। जो एनर्जी से आप बात करोगे वो एनर्जी उसके पास जाएगा। लेकिन हम सीख के नहीं कर रहे, हमको रिजल्ट नहीं आ रहा, दैट मीन्स आई हैव टू डू मोर। कुछ नहीं है, ये बिजनेस में आदमी आएगा जाने दो, बट मेन चीज है नया आदमी आना। पत्ता झड़ता है अपना सीजन में, जाने दो, लेकिन न्यू पत्ता आने के लिए उसको हम रूट में पानी देना है।
तो आपको भी सेम चीज, आप है रूट, आपका टीम के आप है रूट, वो रूट को पानी दो, रूट को नॉलेज दो, एंड देन वहां से धीरे धीरे फ्लावर्स आएगा एंड फ्रूट्स आएगा, एंड यू विल एंजॉय योर फ्यूचर लाइफ, जो हम कभी इमेजिन भी नहीं कर सकते थे जब हम नौकरी करते थे। हम हमारा जो सपना था उससे बहुत बड़ा सपना हम अभी देख सकते हैं। सो डियर फ्रेंड्स, वन ऑफ द बेस्ट अपॉर्चुनिटी। लेकिन एक चीज याद रखो, पब्लिक आएगा पब्लिक जाएगा, लेकिन जो आ रहा है उसको हमको रिटेन करना है, क्योंकि वहां से हमको कुछ ना कुछ फिर नेटवर्क करने का स्कोप मिलेगा। सो विश यू ऑल द बेस्ट दिस कमिंग मंथ, दैट इज इन द मंथ ऑफ जून। आई होप एक बड़ा टर्न अराउंड होने वाला है एकदम, बिकॉज रिसेंटली आशिता सेटादी का हम लोग का एक मीटिंग था, ऑफकोर्स बंगाली में था बोल के हम आप लोग को प्रमोट नहीं किए थे, लेकिन उनका विजडम तो अपरंपार है, एंड वो हम लोग सुना है। सुभाषित से अलॉन्ग विद दैट डिस्कशन हुआ, एंड देन आपको सेम चीज हम ट्रांसमिट कर रहे हैं, कोई नया चीज नहीं बोल रहे हैं। दिस इज द थिंग्स वी आर गेटिंग फ्रॉम आवर कंप्लीट LOS, द बेस्ट ऑफ द बेस्ट LOS, इथिकल ऑफ द इथिकल LOS, जो भी परशुराम बोल रहा था, ऐसा ही रामकृष्ण बोल रहा था, बट our entire LOS is the most ethical united things। बहुत मजे के साथ आप बिजनेस करोगे, यहाँ खाली हम लोग पैसा पैसा नहीं करते। वी आर एंजॉइंग द बिजनेस फॉर बिग बॉन्डिंग रिलेशनशिप। बोला हम लोग एक फैमिली बना रहे, SCDC फैमिली, इट इज नॉट दैट एनीबॉडी एल्स, एक लार्जर फैमिली है, और भी लार्ज आप बनाइए। आपका छोटा छोटा फैमिली होगा, मिशन ब्रोंज होगा, हेल्दी लिविंग होगा, कुछ कुछ सो मेनी थिंग्स होगा, लेकिन एक बड़ा मेन स्ट्रीम जो है हम उसके साथ जोड़ रहे हैं। हम जब ड्रीमर्स में जोड़ रहे हैं अपना टीम को, दैट मीन्स दैट इज कमिंग फ्रॉम डायरेक्टली फ्रॉम सुभाषिस, एंड दैट इज डायरेक्टली कमिंग फ्रॉम आशिता सेटादत्ता। सो एवरीथिंग इज देयर लिंक। उसके बाद यहाँ से जो आ रहा है वो आपका छोटा टीम में जा रहा है, सब कुछ है। तो ये आपका हर लीडर्स का 2 ग्रुप बनाना, लीडर्स मतलब सब इंडिविजुअली ऑल्सो, आप 2 ग्रुप बनाना, एक आपका अपलाइन का, एक आपका SCDC टीम का। और भी नीचे जाना है तो आप अपना और एक इंडिविजुअल कर सकते हो, तो जरूरत नहीं है तो आप उसमें डिपेंड्स, वो आप आपका अपलाइन से डिस्कस करके यू कैन डिसाइड। बट 90% ऑफ योर ABO, जो भी ABO ज्वाइन करता है उसको आप SCDC टीम में आप लॉग इन कराइए, एंड वी विल मेक SCDC टीम का जो ये और परफॉर्मेंस और अच्छा कैसा हो सकता है। एनीवे, विश यू ऑल द बेस्ट वंस अगेन, एंड गुड बाय टू ऑल ऑफ यू। Back to host. Back to host. Thank you, Chandra sir. We will make it SCDC one of the united most ethical business. Okay, and with this we will conclude this team meeting. And every Tuesday Telugulo business plan ఉంటుంది 8:30 కి. ప్రతి లీడర్ ప్రమోట్ చేయండి. We will make it a open meeting in a big way. Okay. Stay safe, stay healthy. Good night. Thank you. Good night. Good night all. Good night.